ఏదో చెయ్యాలి, ఏదో సాధించాలన్న ఒక ఓపిక పట్టుదలతో మీ అందరి ముందు ఇండిపెండెంట్ క్యాండిడేట్గా నిలబడబోతున్నారు. ఈయన ఆలోచనలు ఏంటి, ఏమైనా కుట్రలు ఉన్నాయో కూడా బయటికి తీస్తారండి. వాళ్ళతో పోరాడతానండి, లేకపోతే నాకు శత్రుత్వం పెంచుకున్నారనుకోండి, ఏదైనా చేయను అండి. ఎండ్ ఆఫ్ ద డే నా నియోజకవర్గాన్ని అభివృద్ధి కోసం నేను ఎంత దూరమైనా వెళ్తానో, ఏ పనైనా చేయడం రెడీగా ఉన్నానండి. మీ గురించి తెలుసుకున్న తర్వాత డెఫినెట్లీ ఇలాంటి వ్యక్తిని ఇంటర్వ్యూ చేయాలి అన్న ఒక ఆలోచన నాలో చాలా ఇష్టంగా చేస్తున్న ఇంటర్వ్యూ ఇది. దాన్ని మీరు లాస్ట్ వరకు ఉంచుతారా, లేకపోతే మధ్యలోనే తీసి బండకేసి కొడతారా నాకు తెలియదు. నేను ఏ ప్రభుత్వం వచ్చినా, ఐదర్ టీడీపీ వచ్చినా, వైసీపీ వచ్చినా, ఎవరు వచ్చినా కానండి, ఫస్ట్ వాళ్ళతో కలిసి పనిచేయడానికి ట్రై చేస్తాను. మీ నాన్నగారు మంచి సీనియర్ కాంగ్రెస్ నాయకుడు. అంటే మా నాన్నగారికి రాజశేఖర రెడ్డి గారు అంటే చాలా ఇష్టం ఉండేది. నాయకుడు ఒక్కడే కాదు, ప్రజలు కూడా మారాలి. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ లోకల్ ఉన్నాను, నేను ఇక్కడే పుట్టి పెరిగాను, ఇక్కడే చదువుకున్నాను. కానీ ఇండిపెండెంట్గా నిలబడడానికి కారణం ఏంటి అంటే మీరు ఏమంటారు? ఫస్ట్ ఏదైతే అనగదొక్కబడుతుంది ఈ ఆంధ్రప్రదేశ్, నాకు దాని నుంచి పవన్ కళ్యాణ్ గారిని మీరు రీచ్ లేనంతగా ఆయన గోడలు కట్టేసుకున్నాడు. ఆయన కలవడానికి చాలా ట్రై చేశారండి. ఇక్కడ నుంచి హైదరాబాద్కి వచ్చి చిన్న బిజినెస్ ఏదో చేశారట. ఒక సంవత్సరంన్నరకి సఫారీ కార్ కొనేసుకున్నాను నా ఓన్ గానే. సో హ్యాపీగా పెళ్ళి అయిపోయింది, అంత బాగుంది. కానీ అసలు యుద్ధం ఇప్పుడే మొదలైంది. మీకు సీట్ ఇవ్వలేదు కాబట్టి మీరు ఆ పార్టీని వదిలేసి బయటకు వచ్చారు. పార్టీ వదిలేసి అంటే ఒక ఇన్సిడెంట్ జరిగిందండి. పార్టీ సెపరేట్గా ఏం లేదంటున్నారు. సో మరి ఏ గుర్తుకు ఓటేయాలంటే ఏం చెప్తారు మరి మీకు? నేను ఇప్పుడు సింహం గుర్తు తెచ్చుకుంటాను. సింహంలాగా గర్జించబోతున్నారు మీరు. ఇప్పుడు ఏదైతే ఈ కూటమి ఉందో, ఈ కూటమి పైన మీ ఉద్దేశం ఏంటి అసలు? ఈ కూటమిలో మేడం మనకు అన్నిటికన్నా డేంజర్ ఏంటంటే, ఇప్పుడు ఇంతకీ జగన్ గారు అంటే ఇష్టమా, చంద్రబాబు గారు అంటే ఇష్టమా, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు? ఇప్పుడున్న వాళ్ళు అయితే నాకు కేటీఆర్ ఇష్టం అండి. మిడతవోల్లో ఇసుక మాఫియా, ఇది పెద్ద ప్రాబ్లం. ఈ భయం మీకు మీ ఇంట్లో ఎవరికి లేదా? ఎవరికి లేదండి. మా నాన్నగారికి అసలు లేదండి, మా అమ్మగారికి అసలు ఉండదండి. పవన్ కళ్యాణ్ ఫ్యానా? ఒక తొలి ప్రేమ సినిమా వరకు ఆయన ఫ్యాన్ అండి, తొలి ప్రేమ నుంచి ప్రభాస్ ఫ్యాన్ అండి. కౌలు రైతు సమస్యలు మేడం ఈ రోజుని ఎవరు కూడా పట్టించుకోవట్లేదు మేడం. దీనిపైన పోరాటం చేయాలి. ఈ పోరాటం మీరు చేస్తే మా ఫుల్ సపోర్ట్. డెఫినెట్ గా మేడం. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్తే. ఈరోజు నేను ఒక వ్యక్తి కోసం ఆల్ ది వే ఫ్రమ్ హైదరాబాద్ టు నిడదవోలుకు వచ్చిన. ఎస్, ఇక్కడ దాకా రావడానికి కారణాలు చాలా ఉన్నాయి. ఎందుకు వచ్చినాము ఏంది అని అంటే నిజంగా చెప్తున్నా కదా, ఒక వ్యక్తి మాట్లాడే విధానాన్ని బట్టి, ఆయన ఆలోచనలను బట్టి ఈయన ఏదో చేస్తాడబ్బా రేపు సమాజంలో అన్న ఒక నమ్మకం కుదిరినప్పుడు సుమన్ టీవీ ఈజ్ ఆల్వేస్ దేర్. ఎప్పుడు అలాంటి వ్యక్తుల తోడు ప్రస్తుతం కాదు, ఎప్పుడు ఫస్ట్ నుంచైనా అంతే. ఇప్పటి వరకు మీరు చూసిన దాంట్లో ఎక్కడైనా మీకు సుమన్ టీవీ కనిపించింది. సామాన్యుడి వెనకాల సుమన్ టీవీ ఎప్పుడు ఉంది. కానీ ఇలాంటి సామాన్యుడిని ఇప్పుడు వరకు నిజంగా చెప్తున్నారు కదా, నేను చాలా తక్కువ చూసిన వాళ్ళు. బట్ ఈయన గురించి ఇంకా చాలా విషయాలు తెలుసుకోవాలి మీరు. ఎందుకంటే ఏపీలో ఉన్న పాలిటిక్స్కి ఈ ప్రజలకు వచ్చేది లేదు, పోయేది లేదు. ఏదో చెయ్యాలి, ఏదో సాధించాలన్న ఒక ఓపిక పట్టుదలతో మీ అందరి ముందు ఇండిపెండెంట్ క్యాండిడేట్గా నిలబడబోతున్నారు సత్య గారు. ఎస్, నిడదవోలు నుంచి. మరి ఆయనతోనే మాట్లాడదాం. చాలా ముచ్చట్లు ఉన్నాయి. అసలు ఏంటి ఈయన ఆలోచనలు ఏంటి, ఏమైనా కుట్రలు ఉన్నాయో కూడా బయటికి తీస్తారండి. మీరేం టెన్షన్ తీసుకోకూడదు. సార్ నమస్తే. నమస్కారం అండి. బాగున్నారా? బాగున్నాను. సో యాక్చువల్గా నిజంగా చెప్తున్నా, మీ గురించి తెలుసుకున్న తర్వాత డెఫినెట్లీ ఇలాంటి వ్యక్తిని ఇంటర్వ్యూ చేయాలి అన్న ఒక ఆలోచన నాలో వచ్చింది. నిజంగా అంటే చాలా ఇష్టంగా చేస్తున్న ఇంటర్వ్యూ ఇది. నేను దాన్ని మీరు లాస్ట్ వరకు ఉంచుతారా, లేకపోతే మధ్యలోనే తీసి బండకేసి కొడతారా నాకు తెలియదు. అంటే మీరు ఇచ్చే ఆన్సర్లను బట్టి ఉంటుంది కాదు. సో ఫస్ట్లీ అసలు నిజంగా చెప్పాలంటే పాలిటిక్స్ని ఎంచుకోవడం అనేది ఈ రోజుల్లో యూత్కి చాలా మంచిది. నిజంగా మీలాగా ఎంతోమంది రావాలి. కానీ ఇండిపెండెంట్గా నిలబడడానికి కారణం ఏంటి అంటే మీరు ఏమంటారు? ఫస్ట్ ఈ రోజున మన స్టేట్ ఏదైతే ఆంధ్రప్రదేశ్లో మేడం, అన్ని పొలిటికల్ పార్టీస్కి సపరేట్ ఐడియాలజీస్ ఉన్నాయి ప్రతి ఒక్కరికి కూడా. అప్పటికప్పుడే కమ్యూనిస్ట్ భావాలతోని, అప్పటికప్పుడే మళ్ళీ రైట్ వింగ్ భావాలతోని మిక్స్ అయిపోతున్నారు అందరూ కూడా. ఒక ఐడియాలజీలో ఎక్కడ కూడా ఒక క్లారిటీ లేని పార్టీస్ ఉన్నాయండి ఈ రోజున మనకి. ఇలాంటి టైంలో ప్రజలు కూడా ఐడియాలజీల గురించి ఆలోచించడం మానేశారండి ఈ రోజుని. ఇండిపెండెంట్గా వచ్చినప్పుడు నేను మన సెల్ఫ్గా మనం ఏం చెప్పాలనుకున్నాం అన్నదాన్ని ఈ ఐడియాలజీలు లేకపోతే ఈ యొక్క పార్టీలోకి ఇన్ఫ్లుయెన్స్ నుంచి, ఆ బానిసత్వం నుంచి బయటకు వచ్చి
నా భావాలు ఏదైతే ఉన్నాయో, నేను ప్రజలకు ఏదైతే చేద్దాం అనుకుంటున్నానో, ఏదైతే అనగదొక్కబడుతుందో ఈ ఆంధ్రప్రదేశ్ని, దాని నుంచి బయటికి తీసుకొద్దామని చెప్పేసి ఇండిపెండెంట్గా పోటీ చేయడం అండి. ఓకే, సో ముఖ్యంగా నిడదవోలు అనేది మీ పుట్టినూరు. అవునండి. సో పుట్టినూరు నుంచి ఎవరైనా కానీ, అంటే ఎప్పటి నుంచో ఉన్న నాయకుడైనా సరే, కొత్తగా వచ్చిన నాయకుడైనా కానీ, ఆయన భూమి నుంచి పోటీ చేయాలనే ఆలోచన ఎవరికైనా ఉంటుంది. అది కాకుండా ఇంకేదైనా రీజన్ ఉందా మీకు ఇక్కడ నుంచే ఇండిపెండెంట్గా నిలబడ్డానికి? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ లోకల్ ఉన్నాను నేను, ఇక్కడే పుట్టి పెరిగాను, ఇక్కడే చదువుకున్నాను, మా ప్రాంతం ఇదే. కాకుండా ఈ రోజునండి మా ప్రాంతం మీరు చూసుకుంటే కనుక నిడదవోలు నియోజకవర్గం 15 సంవత్సరాలు అయిందండి. కొవ్వూరు నియోజకవర్గంలో ఉండేవాళ్ళు అండి మేము ఒకప్పుడు అండి. దాని నుంచి విడిపోయిన తర్వాత ఈ 15 సంవత్సరాలు కానీ అంతకుముందు కానీ లోకల్ వాళ్ళు ఎవరో కూడా ఎమ్మెల్యేలు అవ్వలేదండి ఇక్కడ. సో ఫస్ట్ టైం ఒక లోకల్ ఎమ్మెల్యే అయితే అసలు నిడదవోలుకి ఏం చేయగలరు? ఎందుకంటే వీళ్ళందరికీ ఒక అద్దెలు అయిపోయిందండి మన నిడదవోలు. మిగతా పొరుగురు ఎమ్మెల్యేలు అందరికీ వస్తారు, ఇల్లు తీసుకుంటారండి. ఎమ్మెల్యేగా నగ్గితే ఉంటారు ఒక 5 సంవత్సరాలు, ఓడిపోతే వెంటనే ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోతారండి. ఉంటున్నారా 5 సంవత్సరాలు నెగ్గిన తర్వాత? నగ్గిన తర్వాత కూడా హాలిడేకి వస్తారండి. అంతే అంతే, వీకెండ్ ఎమ్మెల్యేస్ ఎక్కువైపోయారండి మాకు. ఓకే. సో వాటి అన్నిటి వల్ల ఏమవుతుందంటేనండి, ఈ రోజుని మా నియోజకవర్గం అభివృద్ధి ఏదైతే ఉందో ఎవరో కూడా దీన్ని సీరియస్గా తీసుకుంటలేదండి. చుట్టుపక్కల ఉన్న టౌన్స్ అన్నిటికీ కూడా పరిస్థితి లేదండి. అందరూ కూడా అక్కడ లోకల్ ఎమ్మెల్యేలు ఉండడం వల్ల ఏమవుతుందంటే మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుందాం. మెయిన్ ఏంటంటే అండి జవాబుదారీతనం ఉంటుందండి. ఎందుకంటే అండి 15 సంవత్సరాల కింద ఒకసారి మన చిత్తూరులోకి వెళ్తానండి, ప్రజారాజ్యం పోటీ చేసిందండి ఇక్కడ. ఓ పక్కన కాంగ్రెస్ నుంచి ఒక ఆయన పోటీ చేశారండి. వీళ్ళిద్దరు నాన్ లోకల్స్ అండి అప్పుడు మాకు. టీడీపీ నుంచి ఒక ఆయన పోటీ చేశారండి, ఒండ్రాజవరం మండలం నుంచి అండి. ఆయన నగ్గారండి, టీడీపీ ఆయన నగ్గారు. వీళ్ళిద్దరు ఓడిపోయారండి. ప్రజారాజ్యం ఆయన ఓడిపోయాడు, కాంగ్రెస్ ఆయన ఓడిపోయారండి. వాళ్ళు మళ్ళీ ఇప్పటివరకు అడ్రస్ లేరండి. ఆ ప్రజారాజ్యమైన అయితే అసలు ఈ 15 సంవత్సరాల్లో మళ్ళీ మా నియోజకవర్గ ప్రజలు ఒక్కసారి కూడా చూడలేదండి. కానీ 45,000 ఓట్లు వేశారు మేడం అప్పుడు ఆయనకి. అంటే ఆయన్ని నమ్మి, ఆ పార్టీని నమ్మి 45,000 మంది వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకున్నారండి ఆయనకి. కానీ ఆ కర్టిసీ కూడా లేకుండా వాళ్ళు ఎలక్షన్ అయిపోయిన రిజల్ట్ అయిన రోజు నుంచి ఈ 15 సంవత్సరాల్లో ఆ వ్యక్తి ఈ రోజు వరకు మాకు ముఖం చూపించలేదండి. మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత ఇంకో ఎలక్షన్ వచ్చిందండి. అప్పుడు అంతే, వేరే వైఎస్ఆర్ నుంచి ఒక ఆయన పోటీ చేశారు, టీడీపీ నుంచి ఒక ఆయన పోటీ చేశారండి. టీడీపీ నగ్గిందండి. వైఎస్ఆర్ నుంచి పోటీ చేశారని మళ్ళీ ఆయన ముఖం మాకు తెలియదండి, మళ్ళీ వెళ్ళిపోయారండి ఆయన. సో ఎందుకంటే లోకల్ ఉన్నాను అనుకోండి, ఇప్పుడు సపోజ్ మనం అంబేద్కర్ గారు చెప్పినట్టు ప్రతిపక్షం స్ట్రాంగ్గా ఉండాలండి. ప్రతిపక్షం స్ట్రాంగ్గా లేదనుకోండి, ఈ రోజు ఒక ఆయన ఎమ్మెల్యే అయ్యాడండి, ఎవరైతే వైఎస్ఆర్లో ఒక ఆయన ఎమ్మెల్యే అయ్యాడండి, ఆయన ప్రశ్నించడానికి ఉండాలి కదండి వీళ్ళు. అసలు ఫస్ట్ ఆయన చెప్పిన హామీలు ఏం చేశాడు, ఏమేమి హామీలు ఇచ్చారు? అప్పుడు లాస్ట్ ఎలక్షన్స్లో ఒక 20-30 హామీలు ఇచ్చారండి ఇక్కడ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే గారు ఎవరైతే ఉన్నారో ఆయన. అందులో 2-3 అయినాయి, మిగతా గురించి ఎవరు పట్టించుకోలేదండి 17 హామీల గురించి. అదే లోకల్ ఉన్నవాడు ఎవడన్నా ప్రతిపక్షంలో ఉంటే అట్లీస్ట్ వాటిని క్వశ్చన్ చేస్తామండి మనం. మీరు ఆ 15-20 హామీలు ఇచ్చారు కదా, దాంట్లో 3 అయినాయి, మిగతా 17 హామీలు ఏది అని చెప్పి క్వశ్చన్ చేసేవాళ్ళు లేరండి. ఎందుకంటే రేపు నేళ్ళైనా కానీ క్వశ్చన్ చేయకుండా ఉంటారని చెప్పేసి ఏదో లైట్గా తీసుకోవడం అండి దాన్ని. సో అది మారాలి. ఒక జవాబుదారీతనం ఉండాలంటే లోకల్ పోటీ చేయాలి. లోకల్ పోటీ చేస్తే ఏమవుతుందంటే అవతల ఏదైనా మన నియోజకవర్గంలో ఈ ఎవరైతే ఇల్లరపు కల్లుళ్ళు అంటున్నాం మేము, వెళ్ళి ఇల్లరపు కల్లుళ్ళలాగా వస్తారు ఇక్కడికి, మా మనుగుడు తింటారు ఇక్కడ మా ఊర్లో, మళ్ళీ వెళ్ళిపోతారు వాళ్ళు. నేను మా నియోజకవర్గం కనబెట్టానండి. సో అందుకనే మా నియోజకవర్గ ప్రజల కోసం నేను పోరాడుతున్నాను అనమాట అండి. అంటే ఇప్పుడు మీరు అంటున్న దాని ప్రకారం ఆలోచిస్తే సరే, మీ కాన్స్టిట్యుయెన్సీ పరిస్థితి వేరే ఉండొచ్చు, బట్ ఎక్కడైనా కానీ లోకలైజ్డ్ ఎమ్మెల్యేలుగా ఉండి కూడా వాళ్ళకి ఆ ప్రాంతీయ అభిమానం ఎక్కువ ఉన్నప్పటికీ వాళ్ళు చేసింది ఏం లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. అట్లా కూడా చాలా మంది ఉంటారండి. కానీ అట్లా కాకుండా మీకు డిఫరెంట్ ఆలోచన ఉంది, దానికి సంతోషమే. అవునండి. కానీ మీరు చేస్తారన్న నమ్మకం ఏంటి అంటే మీరు అన్నది కరెక్ట్ మేడం. ఇప్పుడు లోకల్ వాళ్ళు కూడా చాలా మంది పోటీ చేశారు, చాలా నియోజకవర్గాల్లో పోటీ చేసి ఎమ్మెల్యేలు అయిన వాళ్ళు ఉన్నారండి. వాళ్ళు ఏం చేస్తారంటే అండి, ఏదైతే ఎమ్మెల్యేలు కింద నగ్గిన తర్వాత అండి వాళ్ళ పార్టీ అనుగుణంగా నడుచుకుంటారండి వాళ్ళందరూ కూడా. వాళ్ళకి లోకల్ ఫీలింగ్ కాదండి. అప్పుడు ఉన్నది ఏంటంటే వాళ్ళ పార్టీ ఐడియాలజీలు. ఒకవేళ పైన ఏమో వాళ్ళకి ప్రభుత్వం రాకపోవచ్చు అండి, ఇక్కడ ఈయన పాపం నగ్గుతాడు, పైన వాళ్ళ ప్రభుత్వం రాకపోవచ్చు, దానివల్ల ఈయన పని చేయకపోవచ్చు. ఇలా రకరకాల సినారీస్ ఉంటాయి ఈచ్ అండ్ ఎవరీ కాన్స్టిట్యున్సీ కానీ. ఏదైనప్పటికీ అండి లోకల్ వాళ్ళు పోటీ చేయడం వల్ల ఏంటంటే ఎక్కడైనా కానీ వాళ్ళు పనిచేసినా చేయకపోయినా రకరకాల పరిస్థితులు ఐడియాలజీలు ఉంటాయి. కాబట్టి నేను ఇండిపెండెంట్గా పోటీ చేయడం దేనికంటే ఈ పార్టీల యొక్క ఐడియాలజీలు నా మీద రుద్దించుకోకుండా అండి. ఈ రోజుని కౌలు రైతుల సమస్యల గురించి కానీ లేకపోతే స్పెషల్ స్టేటస్ గురించి కానీ మాట్లాడమని ఇలా ఉన్నాను పార్టీలోని. ఈయన మాట్లాడారంటే వాళ్ళ సీఎం గారు పేషి నుంచి ఫోన్ వద్దు, నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు స్పెషల్ స్టేటస్ గురించి అని. లేదా కౌలు రైతుల గురించి మాట్లాడితే వాళ్ళే భూస్వాములు చాలా మంది ఉన్నారండి, నువ్వు ఎందుకు కౌలు రైతుల గురించి మాట్లాడుతున్నావు, వాళ్ళకి అక్షంతలు పడతాయండి. ఆ భయాలతో ఏంటంటే వాళ్ళు అభివృద్ధి చేయలేరండి ఆ కాన్స్టిట్యున్సీని లోకల్ అయినా కానీ. యాజ్ ఏ ఇండిపెండెంట్గా
నేను ఎలాంటి ఐడియాలజీలకి లొంగను, ఎలాంటి బెదిరింపులకి లొంగను, ఎలాంటి ప్రలోభాలకి లొంగను కాబట్టి అండి నియోజకవర్గాన్ని నాకు నా మీద ప్రెషర్ ఉండదండి. నేను ఇది మాట్లాడచ్చు, ఇది మాట్లాడకూడదని నాకేం పైనుంచి పార్టీ ఆఫ్ నుంచి గైడెన్స్లు రావు నాకు. కానీ రేపటి రోజు ఒకవేళ ప్రజలు మిమ్మల్ని నమ్మి మీ ఆలోచనలు నచ్చి గెలిపిస్తే మీరంటూ సింగిల్గా ఏం చేయగలుగుతారు? అంటే 2 థింగ్స్ అండి ఇక్కడ. ఫస్ట్ వచ్చేసి రాజ్యాంగం మనకి ఒక ఎమ్మెల్యేకి ఒక 10 సార్లు ఓటేసి హక్కు ఇస్తుందండి. ఏమో ఇప్పుడు 87 వచ్చి నా ఓటు కీలకం అయితే అండి, అది కూడా అవ్వచ్చు. రెండోది రేపు రాష్ట్రపతి ఎన్నికలు, అలాగే ఎమ్మెల్సీ ఎన్నికలు, అలాగే ఊర్లో చైర్మన్ ఎన్నికలకి ఎమ్మెల్యే ఓటు అవసరం అవుతుందండి. ఇది కాకుండా అండి నేను ఏ ప్రభుత్వం వచ్చినా, ఐదర్ టీడీపీ వచ్చినా వైసీపీ వచ్చినా ఎవరు వచ్చినా కానండి ఫస్ట్ వాళ్ళతో కలిసి పనిచేయడానికి ట్రై చేస్తానండి, లేకపోతే పోరాటం చేస్తానండి వాళ్ళతో. అట్లీస్ట్ స్పీకప్ అండి. మన ఇష్యూని ముందు బయట పెట్టడానికి భయపడిపోతున్నారండి ఈరోజు ప్రజలు. ఈరోజు కౌలు రైతుల సమస్యల్ని ధైర్యంగా చెప్పేటోడు ఒక ఎమ్మెల్యే లేడండి అసెంబ్లీలో. వాళ్ళ సమస్యల గురించి మాట్లాడేవాడు ఎవడో లేడండి. అట్లీస్ట్ స్పీకప్ అనేది చేస్తానండి. ఇక్కడ ఇంకోటి ఉంటుందండి, ఇప్పుడు మీరు అన్నట్టుగానే ఆలోచిద్దాం. సరే, మీరు చెప్పిన దాంట్లో సగం వరకు కన్విన్స్ అవుతున్నాను, కానీ మిగతా సగం ఎక్కడ కన్విన్స్ అవ్వలేకపోతున్నా అంటే మీ ఓట్ అవసరం అయ్యో లేకపోతే మీరు ఒక మంచి మెజారిటీతో గెలిస్తే మీ డామినెన్స్ అనేది ఇక్కడ ఉంటుంది అని తెలిసి చాలా పార్టీలు మీతో మంచి ఫ్రెండ్షిప్కి వచ్చి వాళ్ళ కోసం అని, అంటే వాళ్ళ ఫ్యూచర్ కోసం అని, వాళ్ళ రాజకీయ ఫ్యూచర్ కోసం అని మీతో దోస్తాను కలిపి అన్ని విధాలుగా ఒప్పుకున్నా తర్వాత వాళ్ళు మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చెయ్యరు అనడానికి ఏం లేదు. అండ్ ఇంకోటి ఏంటంటే వాళ్ళు చేసే ఇన్ఫ్లుయెన్స్ చాలా గట్టిగా ఉంటుంది. అది ఎదుర్కొనే శక్తి మీకు ఉందా అని అడిగితే ఏం చెప్తారు మరి? ఉంది మేడం, నాకు డెఫినెట్గా ఉందండి. నాకు రెండోది ఏంటంటే నేను ఆ పార్టీలో జాయిన్ అవ్వను ఫస్ట్ అండి. నేను బయటే ఉంటాను, యాజ్ అవుట్ సైడర్గా ఇండిపెండెంట్గానే ఉంటాను. వాళ్ళతో పోరాడతానండి ఫస్ట్. అయితే వాళ్ళు ఏదైతే నా దోస్తీకి వచ్చారనుకోండి, లేకపోతే నాతో శత్రుత్వం పెంచుకున్నారనుకోండి, ఏదైనా చేయను అండి. ఎండ్ ఆఫ్ ద డే నా నియోజకవర్గాన్ని అభివృద్ధి కోసం నేను ఎంత దూరమైనా వెళ్తానో, ఏ పనైనా చేయడానికి రెడీగా ఉన్నానండి నేను. ఓకే, సో మరి మీ నియోజకవర్గంలో మీరు బాగా అసలు వీటిని తొలగించాలి అనుకున్న కొన్ని ప్రాబ్లమ్స్ ఏంటి ఫస్ట్ మీరు గమనించినవి? ఫస్ట్ నేను మేజర్గా ఏంటంటే మేడం, మా నియోజకవర్గంలో నిడదవోలు టౌన్ తీసుకుంటాను. మీరు టౌన్ మండలానికి కలిపి 1,15,000 ఓట్లు ఉన్నాయి. నుంచి 1,50,000 మంది జనాభా ఉంటారండి మా జనాభా అండి. ఎవరికైనా ఏదైనా ఎమర్జెన్సీ హాస్పిటల్కి వెళ్ళాలంటే మేడం మేము నిడదవోలు తీసుకెళ్తాం గవర్నమెంట్ హాస్పిటల్కి అండి. అక్కడి నుంచి వాళ్ళు రాజమండ్రి తీసుకెళ్ళమంటారండి. అక్కడి నుంచి మళ్ళీ వాళ్ళు కాకినాడ తీసుకెళ్ళమంటారండి. కాకినాడ నుంచి మళ్ళీ వాళ్ళు వైజాగ్ తీసుకెళ్ళమంటారండి. ఈ మధ్య జర్నీలో ఎంతోమంది చనిపోయారండి. ప్రతి వీధిలో ఒక స్టోరీ ఉందండి మాకు, మన నిడదవోలు టౌన్ నుంచి కానీ మండలం నుంచి కానండి. ఎమర్జెన్సీ సేవలు అందక ఎన్నో ప్రాణాలు పోతున్నాయండి. ఫస్ట్ నేను సమయానికి వైద్యం అందక ప్రాణం పోయిందన్న మాట రానే ఉన్నాను నియోజకవర్గంలో. ఫస్ట్ ఐ వాంట్ టు స్టాప్ ద డెత్స్ అండి. ఆ డెత్లు స్టాప్ చేయాలండి ఫస్ట్ నేను. రెండోది ఏంటంటే అండి, ఈ రోజుని అంబేద్కర్ గారు చెప్పినట్టు విద్యావంతులు అవ్వాలి అందరూ కూడా అండి. మా నియోజకవర్గంలోని ఒక పీజీ కాలేజ్ లేదండి, ఒక టెక్నికల్ కాలేజ్ లేదండి, ఐటీఐ కాలేజీలు లేవండి. అసలు ఒక కాలేజ్ శంకుస్థాపన జరిగి 40 ఏళ్ళు అయిందండి మాకు. ఒక కాలేజ్ పరంగా పక్కనున్న తాడేపల్లిగూడెం, తణుకు, కొవ్వూరు, జంగారెడ్డిగూడెంలో చూస్తాయండి మీరు. రోజుకు ఒక సంవత్సరానికో 2 సంవత్సరాలకు ఏదో కాలేజ్ స్టార్ట్ అవుతుందండి. అక్కడ నిడదవోలో 0 అండి, 0 కాలేజీలు అండి. ఇప్పుడు 40 సంవత్సరాలు అయిందండి మా కాలేజీలు పెట్టి. ఎందుకు ఇంత నిర్లక్ష్యం అంటారు మరి? ఇదేనండి, పొరుగురు ఎమ్మెల్యేలు ఫస్ట్ అండి. మేము బయట నుంచి వచ్చాము, మళ్ళీ వాళ్ళకే ఓట్లు ఎందుకు వేస్తున్నారు మరి ఇక్కడ ప్రజలు? అంటే ఇప్పటి వరకు నాలంటోడు ఎవరు కూడా ధైర్యంగా దిగలేదండి ఇప్పటి వరకు. ఆప్షన్ లేకేస్తున్నారు. ఆప్షన్ లేకండి. ఓకే, ఎవరు వచ్చినా పొరుగు నాన్ లోకలే, ఏదో ఈడికేసే బదులు ఆడికేసే బదులు అని ఆడికే ఎవరు వేసేస్తున్నారు అంతేనండి. ఓకే, కానీ ఈసారి మీకు వేస్తారన్న నమ్మకం ఉందండి. నా నిడదవోలు ప్రజలు నన్ను వాళ్ళ సొంత కన్నబిడ్డలా చూస్తున్నారండి. నాకు రెస్పాన్స్ బాగుందండి. ఎందుకంటే నేను ముందే చెప్తున్నాను అందరికి, నేను ఎవరికి ₹1 ఇవ్వను, నేను ఓటుని డబ్బిచ్చుకొను, నేను మీకు ఫేక్ హామీలు ఇవ్వను, నేను మీకు అలా ఉంటాను, అవి చేస్తాను, ఈ చేస్తాను, ఫేక్ హామీలు. నిజం చెప్పండి, మీరు ప్రజల మధ్యలోకి మాట్లాడడానికి కలవడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏ విధంగా రిసీవ్ చేసుకుంటున్నారు? నిజంగా చెప్పండి. నిజంగానండి, నిజంగా చాలా బాగా రిసీవ్ చేసుకుంటున్నారండి. ఈ పార్టీలతో విసిగిపోయాం మనం. ఇక్కడ ఒక విషయాన్ని బాగా అండర్లైన్ చేసుకోవాలి మనము. ఏంటి అంటే నాయకుడు ఒక్కడే కాదు, ప్రజలు కూడా మారాలి చాలా విషయాలు. ఎగ్జాక్ట్లీ అండి. దీంట్లో ఫస్ట్ నుంచి కూడా నాయకులు బ్లేమ్ చేస్తున్నారు. అవునండి. అంటే అవును, మేము ఇచ్చిన బిర్యానీ పొట్లాలు, మేము ఇచ్చిన బీర్ బాటిల్లు, మేము ఇచ్చిన పైసలు తీసుకొని మాకు ఓట్లు వేస్తున్నారు. అలాంటప్పుడు మేము వాళ్ళు చెప్పిందల్లా వినాలని మాకు రూల్ ఏమైనా ఉందా అని అంటున్నారు రేపటి రోజు. ఎందుకు అంటున్నారు? ఎందుకు ఆ మాట వాళ్ళకి అనడానికి ఒక ఛాన్స్ మనం ఇస్తున్నాము అన్న ఆలోచన ప్రజల్లో ఎప్పుడైతే పుడుతుందో ఆ రోజు వాళ్ళని మీరు అన్నట్టుగా జవాబుదారుగా ఉంటారు వాళ్ళు కూడా. కానీ అది ఇంకా ప్రజల్లో ఇంకా రాలేదు. అంటే ఆ అవేర్నెస్ ఉంది, తెలుసు, కానీ రాలేదు. ఓన్లీ ఇక్కడ అంటలేను నేను, ఈ రాష్ట్రం ఆ రాష్ట్రం ఏ రాష్ట్రం అయినా అదే పరిస్థితి ఇక్కడ.
సో అలాంటి పరిస్థితిని ఫస్ట్ మనం తొలగించుకోవాల్సిన అవసరం ఉంది. అవునండి. దీన్ని తొలగించడమే చాలా కష్టమైన పని. అవునండి. ముఖ్యంగా మీలాంటి ఇండిపెండెంట్ క్యాండిడేట్ పోయి ఓట్ల కోసం అడిగితే నువ్వేమిస్తావని అడిగిన వాళ్ళు లేరా? అంటే ఒక విచిత్రమైన విషయం ఏంటంటే ఫస్ట్ రోజు అండి నేను క్యాంపెయిన్ స్టార్ట్ చేసినప్పుడు అండి ఓ వీధిలో ఎంట్రన్స్లో ఉన్నప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా గుమ్మం బయటకు వచ్చి నుంచుంటున్నారండి. అంటే సరే అయితే నా మీద నాకు ఎంత పాపులారిటీ వచ్చేసింది అప్పుడే అనుకునే ఉండండి, సరదా పడి ఉండండి. ఇంటికి వెళ్ళినప్పుడు కొంతమంది ఏంటంటే మా ఇంట్లో 4 ఓట్లు ఉన్నాయి, మా ఇంట్లో 4 ఉన్నామని చెప్పేవాళ్ళండి. నాకు ఫస్ట్లో అర్థం కాలేదండి అది. వీళ్ళు మా ఇంట్లో 4 ఓట్లు ఉన్నాయి, రేపు పొద్దున్న డబ్బులు ఇచ్చేటప్పుడు మీరు 4 ఓట్లకి డబ్బులు ఇవ్వాలన్నట్టు చెప్తున్నారని ఆ తర్వాత అర్థమైందండి నాకు అది. ఒక ఆవిడ నాకు ఒక సీరియస్గా ఒక ఇష్యూ రేస్ చేసిందండి ఆవిడ నాకు. పలానా డ్రైనేజ్ సమస్య నాకు తీరట్లేదు, మేము ఎంతో మంది ఎమ్మెల్యేలు వచ్చినా కానీ మేము ఎవరు మమ్మల్ని పట్టించుకోవట్లేదని చెప్పారండి వాళ్ళు. ఇక్కడ రావిమెట్లో ఉన్న గ్రామం ఉందండి, 20 సంవత్సరాల నుంచి మేము ఇదే అడుగుతున్నాం, మాకు ఈ రోడ్డు డ్రైనేజ్ లేదన్నారండి. నేను అడిగాను, మీరు డబ్బులు తీసుకుని రోడ్ వేస్తే అలాగే ఉంటుందమ్మా, మీరు ఫస్ట్ మీరు మారాలి, ప్రజలు మారాలి. ఫస్ట్ మీరు వాళ్ళు ఇచ్చే 500 1000 రూపాయలు తీసుకుంటే అవతలోడు ఏమనుకుంటాడంటే నేను వీళ్ళని కొనుక్కున్నాను, నేను వీళ్ళకి సమాధానం చెప్పకలేదు. మీరు అడిగినా కానీ ఏమనుకుంటాడు, మళ్ళీ సార్ నేను మళ్ళీ డబ్బులు ఇచ్చి ఏదో పార్టీ టికెట్ తెచ్చుకుంటే మళ్ళీ సచ్చినట్టు ఓటేస్తారు నాకు వీళ్ళు అన్న ఐడియాలజీతో వాళ్ళు ఉన్నారమ్మా లీడర్లు అందరూ. ఇదే జరుగుతుంది ప్రతిసారి. మీరు మారాలి, మమ్మల్ని మారమంటాం కాదు, మా మీద మీరు అంతమాట పొలిటీషియన్స్ అందరినీ క్వశ్చన్ చేయడం కాదు, ఫస్ట్ మీరేం చేస్తున్నారు కూడా ఆలోచించండి. ఈ రోజు నేను ఇంత ధైర్యంగా నిజాయితీగా ఒక అడిగేసానని చెప్తున్నాను మీకు. మిమ్మల్ని కూడా మీరు కూడా ధైర్యంగా నాకు ఓటేయాలంటే మీకు ధైర్యం కావాలి ఫస్ట్. ఆ ధైర్యం ఏంటి, వాళ్ళ ప్రలోభాలకు లొంగకుండా, వాళ్ళ డబ్బుకు లొంగకుండా, వాళ్ళ కులం గురించి చెప్తే ఆ కులానికి లొంగకుండా ఈ అన్నిటిని దాటుకుని వచ్చి నాకు ఓటేయాలి. మరి అంత ధైర్యం మీకు ఉందా? ఇంత ధైర్యంగా మీరు సమస్యల గురించి మాట్లాడుతున్నారు కదా, ఇలాంటి సమస్యలు తీరాలంటే నాలంటూ రావాలి. ఏది ఏ డబ్బులు ఇవ్వకుండా జవాబుదారితనం. నేను మీకు హామీ ఇవ్వను, నేను ఇప్పుడు మీకు రోడ్ వేయిస్తాను, డ్రైనేజ్. వాళ్ళు ఓటేయడం ఎవరు చూడరు కదండి, దానికి వాళ్ళకి ధైర్యం ఎందుకు? వేయాలనుకుంటే మీకు వేసేస్తారు వచ్చి. అవునండి. అంటే ధైర్యం అనేది నేను ఓటేసి ఆ టెక్నికల్ ప్రాసెస్ గురించి మాట్లాడలేదండి. వీళ్ళ ఐడియాలజీలు అండి. వీళ్ళ ఇంట్లోంచి బయటకు వచ్చేటప్పుడు నాకు ఓటేయాలన్న ఒక ఐడియా రావాలి కదండి వీళ్ళకి. ఆ ఐడియా రావడానికి వీళ్ళ మైండ్ లో ఒక థాట్ ప్రాసెస్ నడుద్దండి. అమ్మో మనం ఇండిపెండెంట్ ఓటేస్తే ఇటు గెలుస్తాడా లేదా, ఈ నా ఓటు వేస్ట్ అయిపోద్దా, ఎందుకులే మళ్ళీ డబ్బులు ఇచ్చాడు అతను, లేకపోతే ఈడు నా కులమోడు సీఎం అవుతాడు, లేకపోతే నా కులమోడు ఎమ్మెల్యే అవుతాడు, ఈ మానేయాలండి వీళ్ళు. ఈ థాట్ ప్రాసెస్ వాళ్ళు ఆలోచించుకుంటారండి. ఓటేసి ముందు రోజు ఆ బీరువాలోంచి ఓటర్ ఐడి కార్డ్ తీసి ఆ పోలింగ్ బూత్ కి వెళ్ళి దారిలో ఈ మైండ్ ప్రాసెస్ నడుస్తూ ఉంటుంది వాడికి. అప్పుడు ధైర్యం కావాలండి వాళ్ళకి. లేదు ఇవన్నీ కాదు, మన ఇండిపెండెంట్కి వేయాలి, మన నియోజకవర్గం అభివృద్ధి. దీంతో పాటు ఒక ఇండిపెండెంట్ వ్యక్తికి ఓటేయాలి అని అంటే ఈయన మన కోసం ఎంతవరకు పోరాడగలుగుతాడు. ఇండిపెండెంట్ ఎవ్వరు అడిగేటోళ్ళు లేరు, లేనప్పుడు మధ్యలో వదిలిపెట్టి వెళ్ళిపోవచ్చు. మీరు అనుకున్నట్టుగా సరే ఓటేసి గెలిపిస్తారు, నీ చేతికి ఒక అధికారం వస్తుంది. ప్రజల్ని రూల్ చేసినా చేయకపోయినా దాంతో నెక్స్ట్ జరగబోయేవన్నిట్లో మీ చుట్టుపక్కల నాయకుల్ని రూల్ చేసే శక్తి మీకు వచ్చేస్తుంది ఒక్కసారిగా, మిగతా పార్టీలో ఉన్న నాయకుల్ని. సో వాళ్ళ పైన రుబాబు చెలాయించడానికి మాత్రం మీరు అది వాడుకొని మధ్యలో నుంచి మీరు వెళ్ళిపోతే మా పరిస్థితి ఏంటి అన్న ప్రశ్న ప్రజలకి రావడంలో న్యాయం ఉంది. మరి వాళ్ళకేం చెప్తారు మీరు? అంటే ఇప్పుడు నేను ప్రతి ఇంటికి 2 సార్లు వెళ్ళానండి ఇప్పటికండి, మా నియోజకవర్గం అంతా అండి, నడుచుకుంటూ వెళ్ళానండి అందరికి. నేను ఒక ఆవిడకి ఒకటే చెప్పానండి, 2వ సారి వెళ్ళినప్పుడు ఆవిడ, అమ్మ నాకు నేను చూస్తే జాలి వేస్తుందమ్మా, నీకు ఓటేస్తానన్న ఆవిడ. నేను ఆవిడ ఒకటే చెప్పానండి, మీరు జాలి పడతారని 2 సార్లు రాలేదమ్మా, నేను నా చిత్తశుద్ధి మీకు తెలియడం కోసం వచ్చాను. నేను 2 సార్లు యాజ్ ఇండిపెండెంట్గా మీ అందరింటికి నియోజకవర్గం అంతా తిరగడానికి నేను కారణం ఏంటంటే నాలో ఒక పేషెన్స్ ఉంది, నాలో ఒక చిత్తశుద్ధి ఉంది, మా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేద్దామని. అందుకని మీ అందరి వెనకాల ఉంటానని చెప్పడానికి 2 సార్లు వచ్చాను మీ అందరి దగ్గరికి, అంతేగా నా మీద జాలి పడమని కాదు. రెండోది ఏంటంటే అండి, ఈ రోజుని నేను చేసిన కార్యక్రమాలు అంతకు ముందు, నేను రాజకీయాల్లోకి ఇప్పుడు ఈ ఇండిపెండెంట్ ఎమ్మెల్యేకి పోటీ చేయక ముందండి, మా ఇక్కడ పక్కన విజయశ్రవణ ఊరు ఉందండి, అక్కడ జాలర్లకి 30 సంవత్సరాల నుంచి వాళ్ళ బోర్డులకు లైసెన్సులు రావట్లేదండి. పార్టీలన్నీ అలాగా ప్రొలాంగ్ చేసుకుంటూ వస్తున్నాయండి. నేను వాళ్ళందరినీ నా కారులు ఎక్కించుకునండి, ఆ కమిషనర్ గారు ఆఫీస్ తీసుకెళ్ళండి, మొత్తానికి ఏదో పోరాటం చేసో వాళ్ళని బతిమాలుకునో ఏదో చేసి మొత్తాన్ని వాళ్ళందరికీ లైసెన్సులు ఇప్పించానండి. ఇప్పించిన తర్వాత ఈ వైసీపీ వాళ్ళు ఆ లైసెన్సులు తీసుకుని తొక్కుపెట్టండి, నువ్వు రేపొద్దున్న నీ లైసెన్సులు నీకు కావాలి అంటే నువ్వు నాని ఎంటర్టైన్ చేయకు, మమ్మల్ని ఎంటర్టైన్ చెప్పేసి వాళ్ళు ఇచ్చినట్టుగా దాన్ని మళ్ళీ ఒక ఈవెంట్ పెట్టుకుని ఇచ్చుకున్నారండి. నేను దానికేం ఫీల్ అవునండి, ఏది వాళ్ళు ఏదో వాళ్ళ కోసం చేసుకున్నారని దానికి నేను ఫీల్ అవును. కానీ ఆ రైతు ఎవరైతే పల్లెకారులు ఉన్నారో వాళ్ళకి 30 సంవత్సరాల నుంచి ఉన్న సమస్యను నేను 3 రోజులు తిరిగితే అయిపోయిందండి. 3 days అండి తిరిగింది, జస్ట్ 3 days అండి. అంటే 30 సంవత్సరాల పని నేను 3 రోజుల్లో చేయగలిగానంటే ఇంతకు ముందు చేసిన ఎమ్మెల్యేలకు ఉన్న చిత్తశుద్ధి ఏంటి, నాకున్న చిత్తశుద్ధి ఏంటి అనేది అర్థమవుతుంది ప్రజలు. అంటే నిజంగా చెప్పాలంటే ఇక్కడ మీరు చేయగలుగుతారన్న ఒక క్లారిటీ అయితే వచ్చింది, కానీ చేసిన పనిని కాపాడగలుగుతారన్న క్లారిటీ ఇంకా రాలేదు. అంతేగా, అది వేరే వాళ్ళ పార్టీకి ప్లస్ అయ్యేలా వాళ్ళు మలుచుకుంటున్నారు దాన్ని, మీరు చేసిన పనిని కూడా. సో ఆ విధంగానే మలుచుకుంటే రేపటి రోజు మరి ప్రజల్లో ఆబ్వియస్లీ ఎట్లుంటుందంటే
చూసినా ఇది మేము చేస్తేనే అయ్యింది మళ్ళీ లాస్ట్కి అని వాళ్ళు అంటారు. అవునండి. మిమ్మల్ని తొక్కేస్తారు ఆబ్వియస్లీ. ప్రజలకి మిమ్మల్ని తొక్కేస్తున్నారని తెలుసు, అవునండి, తెలిసి కూడా వాళ్ళు ఏం చేయలేరు, ఎందుకంటే వాళ్ళ చేతిలో ఎటువంటి అధికారం లేదు. అల్టిమేట్ గా వాళ్ళు చెప్పింది వినాల్సి వస్తుంది. వీళ్ళు కూడా పాపం వీళ్ళ అమాయకులు, ప్రజలు ఎప్పుడు అమాయకులే. ఏదో ఎంత అమాయకులు అంటే ప్రజలు నిజంగా మనం మాట్లాడుకోవాల్సి వస్తే, మనం ఇందాక మాట్లాడుకున్నట్టుగా ఒక 1000-2000కు 5 సంవత్సరాల జీవితాన్ని రాసిస్తున్నారు చూసినారా, అంత అమాయకుడు. ఆ అమాయకత్వానికి నిజంగా వాళ్ళని ఏమనాలో కూడా తెలియలేదు. అంటే చిన్నపిల్లల కన్నా కూడా దారుణం. చిన్నపిల్లలు కూడా ఓ చాక్లెట్ తీసుకునే ముందు అమ్మ హోంవర్క్ రాయమంటదేమో, లేకపోతే అమ్మ నన్ను ఇన్ని గంటలు నువ్వు ఆడొద్దు బయటికి వెళ్ళొద్దు అంటదేమో అని ఆలోచించే రోజులు ఇవి. కానీ ఓటుకి పైసలు తీసుకునే వాళ్ళకి మరి రేపటి రోజు ఈయన నేను గట్టిగా అడగగలుగుతానా, ఈ నాయకుడికి నాకు పైసలు ఇచ్చి ఓటు వేయించుకుంటున్నాడు, నేను ఏ ముఖం పెట్టుకుని అడుగుతా అంటే చాలా మంది ప్రజలు ఏమనుకుంటారంటే, నాకు పైసలు ఇచ్చినట్టుగా ఎట్లా తెలుస్తుంది నా ఫేస్ ఏమైనా గుర్తుపెట్టుకుంటాడు ఆయన అంటే గుంపులో గోవిందా మేమంతా అని అనుకుంటారు. కానీ నిజానికి చెప్పాలంటే మీ ఆధార్ కార్డు చూసి మీ ఏరియాని బట్టే ఇమీడియట్గా ఈ ఏరియాలో ఇన్ని ఇళ్ళకి ఇంతమందికి ఇన్ని పైసలు పంచినాం అన్న విషయం వాళ్ళకి ఫుల్ నోటెడ్గా ఉంటుంది. వాళ్ళకి ఎక్కడ ఏ పని చేయాలనేది నోటెడ్గా ఉంటుందో ఉండదో తెలియదు, కానీ ఎవరికి ఎప్పుడు ఎంత ఏ విధంగా ఇవ్వడం జరిగింది, వాళ్ళు ఓటు వేసారా లేదా అన్న విషయం కూడా వాళ్ళకి తెలుస్తుంది. సీక్రెట్గా 4 ఇట్లా అని ఒక 4 హోర్డింగ్స్ మధ్యలో పోయి మీరు గుద్దే ఓటు కూడా మీరు వాళ్ళకి వేసారా వేరే వాళ్ళకి వేసారా అన్న విషయం వాళ్ళకి చాలా స్పష్టంగా తెలుస్తుంది. గతంలో చాలా మంది లీడర్లు ఒక్క 3-4 ఎవరినైతే వాళ్ళు మాట్లాడుకుంటారో, నా నుంచి 10 ఓట్లు, నా నుంచి 20 ఓట్లు, నా నుంచి 40 ఓట్లు, వాళ్ళు పోయి ఎవరిని ఇన్ఫ్లుయెన్స్ చేసిండ్రు, ఎంతమందితో ఓట్లు వేయించారు అన్న విషయాన్ని కూడా కనుక్కోగలిగే కెపాసిటీ ఉన్నోళ్ళే లీడర్లు. ఈ విషయాన్ని ఫస్ట్ ప్రజలు తెలుసుకోవాలి. తెలుసుకుంటేనే ఏదైనా మార్పు వస్తుంది. నిజానికి చెప్పాలంటే ఒకవేళ మీరు చేస్తున్న పని వల్ల ప్రజల్లో ఆ మార్పు వస్తే డెఫినెట్గా మీకు చాలా మంది సపోర్ట్ చేయడానికి ముందుకు వస్తారు. అంటే మీ విజయం ఈరోజు మీ ఒక్కరి విజయం కాదు, చాలా మందికి విజయంగా, చాలా మందికి ఇన్స్పిరేషన్గా మీలాంటి వాళ్ళు ఇంకా ఎంతో మంది రావడానికి ఆస్కారంగా ఉంటుంది. రైట్. సో బట్ దీని గురించి ఒక్క నిమిషం అట్లా పక్క కాపి ఇంకొంచెం మాట్లాడేది ఉంది. దానికన్నా ముందు మీ గురించి మాట్లాడితే, మీరు మీ ఫ్యామిలీ గురించి మాట్లాడితే ఒకసారి, మీ నాన్నగారు మంచి సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అని విన్నాను నేను. రైట్. కానీ ఎందుకైనా పాలిటిక్స్కి దూరం అయిపోయారు? ఎందుకు అస్సలు ఎక్కడా కనిపించరు, ఏం యాక్టివ్గా ఉండరు, ఎందుకు? అంటే మా నాన్నగారికి రాజశేఖర రెడ్డి గారు అంటే చాలా ఇష్టం ఉండే ఆయనకి. రాజశేఖర రెడ్డి గారు అంటే ఆయనకి ఆల్మోస్ట్ ప్రాణం కింద సమానం ఉండే ఆయనకి. ఆయన చనిపోయిన తర్వాత ఈయన ఎమోషనల్గా మా నాన్నగారు చాలా డల్ అయిపోయారండి రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత అండి. ఇంకా అప్పటి నుంచి ఆయన చనిపోయిన దగ్గర నుంచి స్లోగా ఆయన ఇంకా రాజకీయాలకి ఫుల్ స్టాప్ పెట్టేశారండి ఆయన. ఓన్లీ రాజశేఖర రెడ్డి గారి గురించేనండి. అంటే రాజశేఖర రెడ్డి గారిని అంతగా ఇష్టపడ్డ వాళ్ళకి తర్వాత లైఫ్ లేదండి? అయితే వేరే దొరకలేదండి మా నాన్నగారికి. అంత చరిష్మా ఉన్నవాళ్ళు, అంత ఆయన ఐడియాలజీకు మన అంటే మీ నాన్నగారు వైపు నుంచి నేను ఆలోచించట్లేదు. అంటే మీ నాన్నగారు రాజకీయాలని, అధికారాన్ని, ఒక సీనియర్ నాయకుడు అయ్యి ఉండి ఈరోజు ఒకసారి పోటీ చేసిన వాళ్ళే రెండోసారి సీనియర్ నాయకుడిగా తిరుగుతున్నారు. అలాంటిది ఎన్నో సంవత్సరాలు ఒక పెద్ద నాయకుడిని నమ్ముకొని ఉన్న వ్యక్తి అంత ఎక్స్పీరియన్స్ ఉండి, పలుకుబడి ఉండి, అవన్నీ ఎందుకు వదులుకుంటాడు? ఒక వ్యక్తి పోయాడని వదులుకోడు. కానీ ఈయన వదులుకున్నారంటే ఈయన ఎత్తుక్కుంటూ రావాలి కదా మిగతా వాళ్ళు. వచ్చారండి వైసీపీ వాళ్ళు, వీళ్ళందరూ వచ్చి నాన్నగారు అడిగారండి, చాలా సార్లు అడిగారు, జాయిన్ అమ్మన్నారు. కానండి ఇంక నేను రిటైర్ అయిపోతాను, రాజశేఖర రెడ్డి గారితోనే నా రాజకీయ జీవితం అక్కడితో అయిపోయింది, ఇంకా మా కుర్రోడు బయలుదేరి. ప్రేమ ఉంది, చాలా ప్రేమ ఉండేది. రాజశేఖర రెడ్డి గారు అంటే మా నాన్నగారు చాలా ఇష్టం. మీకు ఎవరంటే ఇష్టం బాగా? మరి పొలిటికల్గా నాకు రాజశేఖర రెడ్డి గారు అండి. నాకు పొలిటికల్ లీడర్స్ కన్నా నాకు ఫ్రీడమ్ ఫైటర్స్ బాగా ఇష్టం అండి. భగత్ సింగ్ గారు, సుభాష్ చంద్రబోస్ గారు అండి. వీళ్ళని బాగా వాళ్ళ బుక్స్ చదువుతానండి, వాళ్ళ గురించి తెలుసుకుంటాను, వాళ్ళు ఎలాంటి టఫ్ సిచ్యువేషన్స్లో ఎలా పైకి వచ్చారు ఏంటి అన్నది. అలాగే మేజర్గా ఇప్పుడు చూస్తే కనుక అండి, ఇప్పుడున్న పొలిటీషియన్స్ ఎవరైతే రాజశేఖర రెడ్డి గారి తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిలో కొన్ని నేర్చుకున్నానండి నేను. కొన్ని ఇష్టం నాకు ఆయనలో. సంకల్ప బలం అయింది చాలా స్ట్రాంగ్ అండి. ఏదైనా చేద్దాం కసిగా, ఆయన అనుకున్న దాన్ని రీచ్ అవ్వడం కోసం ఆయన ప్రజల్లో ఉన్నాడు. 9 సంవత్సరాల్లో ఆయన అధికారం కోసం ట్రై చేశాడు. ఏదైతే ఆ సంకల్ప బలం, ఆ ప్రాసెస్ ఉందో అది చాలా ఇష్టం అండి. అది కాకుండా చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉన్న అడ్మినిస్ట్రేషన్ స్కిల్ చాలా ఇష్టం అండి. ఆయన ఉన్న అడ్మినిస్ట్రేషన్ చేసినట్టుగా నాకు తెలిసి ఇప్పటివరకు వేరే సీఎం ఎవరు చేయలేదు, నా ఒపీనియన్ అండి. ఇది అంత బాగా చేసేది. వీళ్ళిద్దరూ కాకుండా పవన్ కళ్యాణ్ గారు అండి. అసలు నేను ఒకప్పుడు 2018లో ఆయన ఇన్స్పిరేషన్తోనే రాజకీయాల్లోకి వచ్చానండి నేను. 2018లోనండి పవన్ కళ్యాణ్ గారు ఇన్స్పిరేషన్. ఇప్పుడు ఇంతకీ జగన్ గారు అంటే ఇష్టమా, చంద్రబాబు గారు అంటే ఇష్టమా? మీరు ఒక్క పేరు అడిగితే రాజశేఖర రెడ్డి అండి. రాజశేఖర రెడ్డి గారు అంటే జగన్ గారు ఇష్టం ఇప్పుడు.
ఇప్పుడు గారు జగన్ గారు, రాజశేఖర్ గారు ఇష్టం అండి నాకు. అంటే ఇప్పుడున్న వాళ్ళలో అడుగుతున్నాను. ఇప్పుడున్న ప్రస్తుతం రాష్ట్రానికి కావాల్సిన వాళ్ళు ఉన్నారు ముగ్గురు. ఇప్పుడున్న వాళ్ళు అయితే నాకు కేటీఆర్ ఇష్టం అండి. కేటీఆర్ ఇష్టం? కేటీఆర్ ఇష్టం నాకు. ఎందుకండి? అంటే కొంచెం రాలేరనా? అలా ఆయన కొంచెం విజనరీగా మాట్లాడతాడండి కొంచెం. అంటే ఆయన ఎంతవరకు చేస్తారో నాకు తెలియదు, మా తెలంగాణ కాదు. ఏపీలో ఎవరు ఇష్టం అది చెప్పండి. ఏపీలో ప్రస్తుతం ఎవరు ఇష్టం లేదండి నాకు. ఎవరు ఇష్టం లేదు? ఎందుకు ఇష్టం లేదు? అంటే ఒక ఐడియాలజీ లేదండి ఎవరికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఒక ఐడియాలజీని నమ్ముకున్న ఒక సెక్యులర్ భావాలు ఉందనుకోండి, ఒక పార్టీ సెక్యులరిజం పార్టీ అనుకున్నాం అనుకోండి, సెక్యులరింగ్గా ఉండాలండి వాళ్ళు. వెంటనే రైట్ వింగ్తో కలిసిపోయి లెఫ్ట్ వింగ్తో కలిసిపోయి, లేకపోతే అవసరాల కోసం పార్టీలు మనుగడ కోసం అప్పటికప్పుడు పార్టీలతో టైఅప్లు పెట్టుకుని విలువ లేవు కదండి ఎవరికి ఈ రోజుని. సరే అట్లా అనుకుందాము. జనసేనలో కొన్ని రోజులు ఉన్నారు మీరు. అవునండి. రైట్. మరి ఎందుకు అందులో నుంచి బయటికి ఎందుకు వచ్చేసారు? అంటే పవన్ కళ్యాణ్ గారు ఐడియాలజీ నచ్చండి అప్పట్లో. నేను 2017 ఆ ప్రాంతంలో ఆ పార్టీలోకి చాలా యాక్టివ్గా తిరిగానండి. ఇన్ఫాక్ట్ ఏంటంటే మా నిడదోల్ కాన్స్టిట్యున్సీలో జనసేన ఒకప్పుడు నేను బాగా తీసుకొచ్చానండి పైకి. పార్టీని ఊరూరా తిరిగి అందరిని యాక్టివేట్ చేశానండి. తర్వాత నాకు సీటు కొన్ని కారణాల వల్ల నాకు రాకపోవడం జరిగిందండి. నేను ఎమ్మెల్యే సీట్ నాకు ఇవ్వలేదండి అప్పుడు. ఆ తర్వాత ఇక్కడ లోకల్ పాలిటిక్స్ వల్ల ఏదైతే ఆయన కింద పవన్ కళ్యాణ్ గారి కింద ఉండే ఏదైతే క్వార్టరీ ఉందో ఆ వాల్ని దాటుకుని ఆయన దగ్గరికి వెళ్ళకపోయినాను నేను. అంటే విషయాలు చెప్దాం ఆయనకి గ్రౌండ్ లెవెల్. కళ్యాణ్ గారు కూడా మిగతా నాయకుల్లా నార్మల్ గానే బిహేవ్ చేస్తారు. అయితే ఎవరిని అయితే నిజంగా గ్రౌండ్ వర్క్ చేసారో వాళ్ళ దగ్గర రాని. అసలు నేను చాలా ట్రై చేశానండి ఆయన దగ్గరికి వెళ్ళడానికి. ఆ క్వార్టరీని బ్రేక్ చేయలేకపోయానండి, నా శక్తి సరిపోలేదండి దానికి. ఇంక నేను ఏమనుకున్నానంటే ఇప్పుడు ట్రై చేశానండి. ఇప్పుడు నా ప్రయత్నంలో ఏం తప్పలేదు. నేను ఆయన కలవడానికి చాలా ట్రై చేశానండి. అసలు గ్రౌండ్ రియాలిటీ ఎలక్షన్ లో ఏం జరిగింది ఇక్కడ రెండు విషయాలు నాకు బాగా కొడుతున్నాయండి. ఒకటి, పవన్ కళ్యాణ్ గారిని మీరు రీచ్ లేనంతగా ఆయన గోడలు కట్టేసుకున్నాడు అనేది ఒకటి. రెండోది, మీకు సీట్ ఇవ్వలేదు కాబట్టి మీరు ఆ పార్టీని వదిలేసి బయటకు వచ్చారు. లేదండి, సీట్ ఇవ్వని తర్వాత 1 year ఉన్నానండి పార్టీలో. నేను 1 year పైన ఉన్నానండి. 2020లో పార్టీకి రాజీనామా చేశానండి నేను. ఆయన కోసం యాజిటేషన్ చేశానండి. ఆయన మాట్లాడారన్న వైసీపీ అంటే మిమ్మల్ని కాదని వేరే వాళ్ళకి టికెట్ ఇచ్చిన తర్వాత మీరు పార్టీకి పనిచేశారు? పనిచేశానండి, నేను పనిచేశాను, పార్టీలో ఉన్నానండి నేను. మరి ఎందుకు వదిలేశారు? పార్టీ వదిలేసి అంటే ఒక ఇన్సిడెంట్ జరిగిందండి. ఆ ఇన్సిడెంట్ ఇప్పుడు మరి చెప్పచ్చలేదు, తెలియదు. చెప్పండి, పర్లేదు. అంటే నాకు మీ బుక్ లో ఇప్పుడు వరకు కూడా ఓపెన్ అండి, నేను ఓపెన్ అండి, మూసిపెట్టిన పేజీలు లేవు. అంటే నేను పార్టీ నుంచి బయటకు వచ్చేసి పార్టీలో ఉండగా నాకు టికెట్ ఇవ్వలేదని చాలా బాధపడ్డానండి. చాలా బాధపడి కొన్ని రోజులు బయటకు వెళ్ళిపోయానండి. బయటకు వెళ్ళిపోయి మళ్ళీ వచ్చాను, మళ్ళీ యాక్టివ్ అవుతున్నానండి, పార్టీలో యాక్టివ్ అవుతున్నాను. ఈ లోపల కందులు దుర్గేష్ గారని ఇప్పుడు మా టికెట్ ఇచ్చారండి ఆయనకి. మా నిడదోల్ టికెట్ రాజమండ్రి ఆయనండి ఆయన మా నిడదోల్లో కానూరులో మీటింగ్ పెట్టారండి. నా పక్కనుండే నా సొంత మనుషులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ ఫోన్ చేసి మీటింగ్ పిలిచారండి. మొత్తం కార్యకర్తలందరికీ పిలిచారు. నా పక్కనున్న ఇంక్లూడింగ్ నా డ్రైవర్ తో సహా అందరికీ ఫోన్ చేశారండి ఆయన. చేసి వాళ్ళందరినీ పిలిచారు. ఆయన స్వయంగా ఫోన్ నాకు చేయలేదండి. నాకు చేయకపోతే సర్లే నేను ఎందుకులే ఇంకా పార్టీని ఆయన. మీరు ఏం తప్పు చేశారని మీ పైన ఎందుకు అంత కోపం? మరి అంటే అప్పుడు ఏదైతే జనసేన నాకు టికెట్ రాలేదో అండి, నా దగ్గర వైసీపీ నాయకులు అందరూ వచ్చారండి మా దగ్గరికి. ఏది నాకు సపోర్ట్ చేయి, నీకు ఎలాగ టికెట్ రాలేదు కదా అని మా ఇంటికి వచ్చి మాట్లాడారండి. నన్ను కలిసారు, మా నాన్నగారిని కలిసారు. మీరు మీ అబ్బాయికి టికెట్ ఎలాగ రాలేదు కాబట్టి మీ ఓడి నాకు సపోర్ట్ చేస్తే మాకు బాగుంటుంది అది ఇది అని చెప్పి చాలా మంది తిరిగారండి. నేనే చెప్పేసానండి వాళ్ళకి, నాకేమీ సంబంధం లేదు, నేను అసలు పార్టీలో లేనప్పుడు, నేను యాజ్ ఎ కార్యకర్త, నాకు ఆ పదవి కూడా లేదన్నప్పుడు ఒక కార్యకర్తనండి నేను, నాకు టికెట్ రాలేదు, నేను నా పని నేను చేసుకుంటున్నాను తప్ప నేను యాక్టివ్గా ఉన్నాను. ఎందుకంటే నాకు టికెట్ ఇచ్చిన వ్యక్తితో నాకు అంత సఖ్యత లేదు ఆయనతోని, ఎవరైతే టికెట్ ఇచ్చారో అండి వాళ్ళు నన్ను కలుపుకుంటలేదండి. వాళ్ళు నాకు ఆయన సఖ్యత లేదు కాబట్టి నా మాన నేను ఉంటాను, నేనైతే ఎలక్షన్లో యాక్టివ్గా ఉన్నాను, నా పని నేను చేసుకుంటాను అన్నాను. దానికి ఈ జనసేన వాళ్ళు లేకపోతే వైసీపీ వాళ్ళు మొత్తం అందరికీ పుకార్లండి, నాని వైసీపీకి అమ్ముడు పోయాడు, వాళ్ళకి ఫేవర్ చేయడానికి బయటికి రావట్లేదు, ఇలాగ పుకార్లు తీసుకొచ్చారండి ఆమె. మరి అదేనా అయి ఉండొచ్చు, ఆయన నన్ను పిలవపోవడానికి వేరే కారణం అయి ఉండొచ్చు అండి. ఆయన అప్పుడు ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ అండి, మా డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ ఆయన. నన్ను పిలవపోయేటప్పటికి నేను నెక్స్ట్ రోజు ఇంకో మీటింగ్ పెట్టానండి. నేను మా నియోజకవర్గంలోనే మీటింగ్ పెట్టి మళ్ళీ మొత్తం నా ఫాలోవర్స్ అందరినీ పిలిచండి, జనసేన అందరినీ పిలిచి అసలు ఆ రోజు ఏం జరిగింది, నేను నా పార్టీకి అప్పుడు జనసేన నాకు టికెట్ ఇచ్చే ప్రాసెస్లో ఏమేమి ట్రాన్సాక్షన్ జరిగింది, ఏమేమి జరిగింది, అలా జరిగింది, నాకు ఎందుకు టికెట్ ఇవ్వలేదు, ఇలా వైసీపీ వాళ్ళు నన్ను ఎందుకు ఇలాగ అంటున్నారు, మీరు ఎందుకు అంటున్నారు, అన్నింటినీ నేను ఓపెన్గా మీటింగ్ పెట్టి చెప్పానండి అందరికీ. చెప్పి నేను పవన్ కళ్యాణ్తో ఉంటానని చెప్పి ఆ రోజు వెళ్ళి ధర్నాలు గట్ట చేశానండి. ఆయన గురించి జరిగిన తర్వాత కూడా మళ్ళీ మీటింగ్ పెట్టి మీటింగ్ నుంచే ధర్నాకి వెళ్ళిపోయానండి. వెళ్ళి మా నిడదోల్ సెంటర్లోకి వెళ్ళి పవన్ కళ్యాణ్ ఎవరో రెడ్డి గారు ఎవరు తిట్టితే అండి వైసీపీలో ఆయన గురించి మళ్ళీ. పవన్ కళ్యాణ్ ఫ్యానా? లేదు కాదా, నేను ప్రభాస్ ఫ్యాన్ అండి ఫస్ట్ నుంచి, తర్వాత పవన్ కళ్యాణ్ ఫ్యాన్ కూడా అండి. అంటే పవన్ కళ్యాణ్ గారు యాజ్ అ పొలిటీషియన్ ఫ్యాన్ అయితే మీరు? ఇన్స్పిరేషన్ అండి ఆయన నాకు.
ఫస్ట్లో ఈ 2018 రావడానికి ఇన్స్పిరేషన్ లేకపోతే పొలిటిషియన్ అంటే ఆయనలా ఉండాలనేదా మీ ఆలోచన? లేదు 2018లో నేను మళ్ళీ యాక్టివ్గా పాలిటిక్స్ రావడానికి ఇన్స్పిరేషన్ అండి నాకు. అంతే అంతే అంతే. ఓకే, ఆయన పొలిటిషియన్ ఉండాలనేది కాదు. కాదు ఒక తొలి ప్రేమ సినిమా వరకు ఆయన ఫ్యాన్ అండి. తొలి ప్రేమ నుంచి ప్రభాస్ ఫ్యాన్ అండి. తొలి ప్రేమ తర్వాత నుంచి ప్రభాస్ సినిమా వచ్చిందండి, బాగా అప్పటి నుంచి ప్రభాస్ గారి ఫ్యాన్. బాగా హై ఫైర్. సో తర్వాత మీరు మీటింగ్కి వెళ్ళారు? మీటింగ్ వెళ్ళాను, అయిపోయిందండి. నన్ను పిలవలేదు, నేను ఫీల్ అవ్వలేదు దానికి. నేను మామూలుగా నా మీటింగ్ నేను పెట్టుకుని చెప్పానండి. అయితే నాకే ఇంకా ఈ లోపల జనసేన వాళ్ళందరూ, ఈ నియోజకవర్గంలో ఉన్న వాళ్ళందరూ కూడా నా మీద యాంటీగా పోస్టులు పెట్టడం, ఈ పెట్టడం చేసండి. నాకు ఎవరు చెప్పారనమాట అండి, నేను పార్టీలో సస్పెండ్ చేసేస్తారంట, లేకపోతే అలా చేసేస్తారంటే ఇలా చేస్తారు, ఇంకా రకరకాల క్యాంపెయిన్లు చేస్తాం స్టార్ట్ చేశారండి మా నియోజకవర్గంలో. నాకు అనిపించిందండి, నాకు ఎందుకు ఇదంతా, నేను జెన్యున్గా నా నియోజకవర్గాన్ని డెవలప్ చేద్దాం రాజకీయాల్లోకి వచ్చాను. ఒక ఐడియాలజీతో ఉన్నాను నేను, నాకంటూ ఒక ప్రిన్సిపల్స్ ఉన్నాయి, ఎథిక్స్ ఉన్నాయి నాకు. నేను వీళ్ళందరితోని ఈ పంచాయతీ నాకు అవసరమా, వీళ్ళందరితో మాటలు పడడం అవసరమా? ఒకడేమో నన్ను సస్పెండ్ చేస్తానంటాడు, ఒకడేమో ఇంకోటి ఏదో అంటాడండి, ఒకడేమో అమ్ముడు పోయాను అంటున్నాడు, ఎన్నిపడమంటున్నాడు, ఒకలేమో ఎన్ని పార్టీ ప్రెసిడెంట్ తీసుకెళ్దామో ఆయనేమో రానేవాడు, ఆయనేమో కలవనేవాడు. ఇప్పుడు ఎవరో ఒకళ్ళు మన బాధ అన్నారనుకోండి ఆ పార్టీలో, ఒక గాడ్ ఫాదరో లేకపోతే ఒక మెంటరో లేకపోతే ఒక నాయకుడో, రే బాబు ఏం జరిగింది ఏంటని ఎవడు అడిగినోడు లేడండి నాకు. సో ఆ కోరే లేదు. కోరు ఎవరైతే పవన్ కళ్యాణ్ పట్టించుకోవాల్సిన పవన్ కళ్యాణ్ గారు నాకు టికెట్ నాకు ఇచ్చాను ఫస్ట్ అనౌన్స్ చేశారండి. అంటే అనౌన్స్ అంటే షెల్టర్ నోట్లో రమ్మన్నారండి నన్ను. నాతో భగవత్ మీద ప్రామిస్ చేయించుకున్నారండి, నీకు టికెట్ కన్ఫర్మ్ అయిపోయింది, నువ్వు రేపొద్దున నగ్గితే కనుక హార్స్ రైడింగ్ జరుగుద్ది, నువ్వు వేరే పార్టీకి వెళ్ళకూడదని భగవద్గీత మీద ఒట్టేయించుకున్నారండి. నాతో పాటు ఆకుల సత్యనారాయణ గారు, అలాగే బన్ను గారు, అలాగే మన ఏవి రత్నం గారు ఉంటారు కదా, ఆయన అందరూ ఉన్నారండి. ఉన్న తర్వాత భగవద్గీత కొట్టేశానండి, నేను కిందకి వెళ్ళిపోయాను. పొద్దున్న టికెట్ తీసారండి. ఒక్కడు కూడా ఫోన్ చేయలేదు మేడం నాకు పార్టీ నుంచి, పైనుంచి. కారణం ఏమై ఉంటుంది అంటారు? వాళ్ళకి ఏమి పార్టీ ఫోన్ చేయలేదండి ఎవరన్నా, అంతే. నేనే ఫీల్ అవ్వాలి దానికి, ఫోన్లో లేదు బిజీగా ఉన్నా, ఎలక్షన్ బిజీగా ఉన్నారులే, వాళ్ళు పని ఏదో పడుతున్నారు వదిలేశానండి నేను. ఎప్పుడైతే నేను సంవత్సరం తర్వాత ఎలక్షన్ అయిన సంవత్సరం తర్వాత నాకు ఎంత అటాక్ జరుగుతుంది నా మీద, వీళ్ళందరూ ఓ పక్కన దుర్గేష్ గారి వర్గం ఏమో నా మీద అటాక్ చేస్తుందండి, ఓ పక్కన మిగతా అందరు రకాల అదే ఇలాగే నన్ను పైకి రానివ్వకుండా నా మీద ఫేస్బుక్లో పోస్టులు పెట్టించడం, లేకపోతే నేను మీటింగ్ నన్ను పిలవకపోవడం. ఏదైనా ఫిజికల్ అటాక్ కూడా అలా ఏం లేదు అంటే ఫిజికల్గా కాదు. నేను ఏదంటే నన్ను పిలవకుండా మా ఊర్లో మీటింగ్ పెడితే ఎలా ఉంటుందండి నాకు, అలాంటివి చేయడం, అవమానించడం ఎన్ని చేస్తున్నారని చెప్పి నేను ఇంకా విసుగొచ్చేసండి. ఇంకా వద్దు, నాకు ఒక ఐడియాలజీ ఉంది, నాకు ఒక క్లియర్ థాట్ ఉంది, నియోజకవర్గాన్ని ఎలా డెవలప్ చేయాలి, మన నియోజకవర్గంలో ఏ సమస్యలు ఉన్నాయి, నాకు సేవ చేయాలని ఉంది ప్రజలకి, మా నాన్నగారికి ఆయన గౌరవం తీసుకురావాలి, నేను ఆయన పేరు నిలబెట్టాలి, నేను ఆ థాట్ నాకు క్లారిటీగా ఉందండి ఏం చేయాలన్నది. సో ఈ పార్టీ కాకపోతే ఏంది, నేను ఇండిపెండెంట్గా వెళ్ళిపోదాన్ని ఆ రోజు డిసైడ్ అయిపోయాను నేను. 2020లోనే ఇండిపెండెంట్గా డిసైడ్ అయిపోయాను నేను. డిసైడ్ అయిపోయి పార్టీ రాజీనామా చేసి పెట్టుకెళ్ళిపోయాను. అండ్ మీరు ఏదో రెడ్ రెవల్యూషన్ అని ఒక దానికోసం బాగా ఆ మధ్య ఇది చేసిండ్రు, ఏంటిది అది, ఎందుకు వచ్చింది ఆ రెడ్ రెవల్యూషన్ అనేది? రెడ్ రెవల్యూషన్ ఎందుకు వచ్చిందంటే మేడం, ప్రజల్లో స్పీకప్ అనేది చాలా తక్కువ అండి. మాట్లాడడం, ఒక ఎవరైనా నాయకుడు వస్తే వాడి వైట్ బట్టలు, వాడి మంది బార్బులను చూసి వీళ్ళు మాట్లాడడం మానేస్తారు నాతో. లేదా ఒక ఆఫీసర్ వచ్చారనుకోండి, వీళ్ళ సేవకులు అనుకోరండి, వీళ్ళు ఏదో డామినేట్ చేసే పీపుల్ కింద మన ప్రజలు ఫీల్ అవుతా ఉంటారండి. ఇప్పుడు కలెక్టర్ గారు వచ్చారంటే ఆయన మన సేవకుడు అండి, ఆయన మనకు సర్వీస్ చేయాలి కలెక్టర్ గారు. వీళ్ళు భయపడిపోతారండి, ఒక ప్రాబ్లం అంతేనండి, వీళ్ళేమో భయపడతా ఉంటారండి. సో అందులో నుంచి వచ్చిన ఆలోచన రెడ్ రెవల్యూషన్ అండి. అసలు ఒక ఊరంతా తిరిగే ఉండండి నేను, ఆ ఊర్లో ఉన్న 10 మేజర్ ప్రాబ్లమ్స్ రాసుకునే ఉండండి. ఆ 10 ప్రాబ్లమ్స్ని ఆ ఊర్లో ఒక ఎర్రగోడ మీద రాశానండి, 10 ప్రాబ్లమ్స్ కూడా. ఆ ఊరు విలేజెస్ అందరిని తీసుకెళ్ళి చూపించేవాళ్ళం అండి. ఇగో మీ ఊర్లో ఉన్న ప్రధాన సమస్యలు ఈ 10, డ్రైనేజీలు, లైబ్రరీలు, లేకపోతే శ్మశానాలు, ఇవన్నీ రాసేవాళ్ళం అండి. ఏ పొలిటీషియన్ వచ్చినా మీకు ఒక లీడర్ అవసరం లేదు, యూ డోంట్ నీడ్ ఏ లీడర్. ఎందుకంటే మీకు ఒక ఊర్లో ఒక పార్టీ కొంతమంది కార్యకర్తలు, ఒక పార్టీ కొంతమంది కార్యకర్తలు ఉంటారు, కానీ న్యూట్రల్ ఓట్లు చాలా ఉంటాయండి, న్యూట్రల్ జనాలు చాలా మంది ఉంటారండి. వాళ్ళ ఇష్యూస్ ఏమైనా చెప్పాలంటే ఐదర్ ఈ పార్టీ వాడి దగ్గరికి వెళ్ళాలి, లేకపోతే ఈ పార్టీ వాళ్ళకి వెళ్ళి చెప్పాలి. అలా కాకుండా ఎవరైనా కానీ ఊర్లో ఉన్న ప్రతి సిటిజన్ కూడా వాళ్ళ ప్రాబ్లమ్స్, ఇష్యూని అడ్రస్ చేయాలంటే ఆ ఆఫీసర్ వచ్చినప్పుడు, ఆ పొలిటీషియన్ వచ్చినప్పుడు మీరు వాడిని తీసుకెళ్ళి ఆ గోడ చూపించండి. చూపించారా మరి? చూపించారేమో తెలియదు, నేను చెప్పిన వీళ్ళైతే ఎడ్యుకేట్ చేశానండి నేను. చాలా మంది చూసారండి. అప్పట్లో శేషరావు గారు అని మా ఎమ్మెల్యే అండి, అప్పుడు ఇప్పటికీ ఉన్నాయా గోల్డ్ అట్లే? కొన్ని ఉన్నాయండి, కొన్ని పోనీయండి, కొన్ని అన్ని తీసేసారా? కొన్ని పోనీయండి. మళ్ళీ రాయలేదా మరి ఇప్పుడు ఇండిపెండెంట్ గా? అంటే ఇండిపెండెంట్ గా ఇప్పుడు ఏంటంటే ఇంకా నేను డైరెక్ట్ గా ప్రజల్లోకి వెళ్ళి ఇప్పుడు నేనే పోటీ చేస్తున్నాను కదండి. అప్పుడు నేను పోటీ చేస్తానో తెలియదు నాకు, ఇప్పుడు రెడ్ రెవల్యూషన్ అప్పుడు అండి. ఐ హావ్ ఎ క్లియర్ ఐడియా అండి, ఇప్పుడు ఏ ఊర్లో ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ ఏం చేయాలని నాకు ఇప్పుడు మొత్తం ఒక అవగాహన ఉందండి. సో నేనే రేపు పొద్దున ఎమ్మెల్యే అయ్యి చేద్దామనండి. ఇంకా అంటే బేసిక్గా ఒక వ్యక్తికి నిజంగా వాళ్ళ ఊరు గురించి, వాళ్ళ నియోజకవర్గం గురించి అవగాహన ఉంటే సరిపోద్ది.
ఆ ఊరిని డెవలప్ చేయడానికి. అది ఎప్పుడు వరకు? ఒక లిమిట్ వరకు. కానీ అది కాకుండా అంతకు మించి చేయాల్సి వచ్చినప్పుడు నాలెడ్జ్ పరంగా కానీ పైసల పరంగా కానీ అంతకు మించే మీకు సపోర్ట్ ఉండాలి. సో ఫస్ట్లీ నాలెడ్జ్ పరంగా ఆలోచిద్దాం. సో నేను విన్నది ఏంటంటే మీరు చాలా దేశాలు తిరిగారని, చాలా రాష్ట్రాలు తిరిగారని. ఎక్కడెక్కడ తిరుగుంటారు, ఎన్ని తిరుగుంటారు అట్లా? మొత్తం దేశంలో అన్ని స్టేట్స్ తిరిగాను మేడం నేను. అన్ని స్టేట్స్, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి అండి, అటు నాగాలాండ్ నుంచి ఇటు గుజరాత్ వరకునండి. ప్రతి స్టేట్, ప్రతి మేజర్ టౌన్స్, మేజర్ సిటీస్ అన్ని తిరిగానండి. అంటే టూరా, ట్రిప్పా లేకపోతే? మేడం ఏదో ఒకటి నేర్చుకుంటానండి ఎక్కడికి వెళ్ళినా కానండి. ఇప్పుడు మొత్తం ఆల్మోస్ట్ ఒక 70 కంట్రీస్ పైన తిరిగానండి. ఇప్పుడు అన్ని చోట్ల కూడా నేను స్కీ చేస్తానండి, హార్స్ రైడింగ్, మొత్తం సర్ఫింగ్, లేకపోతే మొత్తం కుకింగ్, డిఫరెంట్ కంట్రీ డిషెస్ అండి. అక్కడ కొన్ని మామూలు ఇక్కడ మీరు చాలా మంచిగా రకరకాల బిజినెస్లు చేసుకోవచ్చు సైలెంట్ గా. అవన్నీ వదిలేసి మీరు రాజకీయాల్లోకి వచ్చారు. ఎందుకండి మరి మీకు అందరూ ఎందుకండి అని అనుకుంటే నన్ను కొడతారు నిజంగా. అంటే ఈ ఎక్స్పీరియన్స్ తో మేడం నాకు చాలా ఉపయోగపడింది మేడం. ఎక్స్పీరియన్స్ ఎలా అంటే అండి, మన స్టేట్ లో నాకు తెలిసి ఈ కంట్రీలో కూడా అండి ఇప్పటి వరకు ఎవరిని హామీ ఒకటి ఇచ్చారు మేడం నా ఆడపడుచులందరికీ మా నియోజకవర్గంలో. నేను వాళ్ళ ఇంటి దగ్గర ఉండే వాళ్ళు రోజుకి కనీసం 500 నుంచి లేదా 1000 రూపాయల నుంచి 2000 రూపాయలు సంపాదించుకునేలాగా వాళ్ళు కుటీర పరిశ్రమలు పెడదామని చెప్పి నేను అందరికి చెప్తున్నాను మేడం. నేను ఎందుకంటే మేడం ఈరోజు ఇది చాలా ఇంపార్టెంట్ విషయం మేడం. యాజ్ ఎ మహిళగా మీరు దీన్ని చాలా ఇష్యూని రేస్ చేయాలండి. ఫస్ట్ మద్యపానం అండి. ఏమండి, ఆల్కహాల్ బ్యాన్ చేస్తానని జగన్ గారు ప్రభుత్వం అన్నారండి, చేయలేదు, రేట్లు పెంచారు. ఇప్పుడు వరకే ఒక ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆ ముచ్చట మాట్లాడారు, చీప్ లిక్కర్ అంటున్నారు దాన్ని, లేదా అదే చెక్కారండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఏం హామీ ఇస్తున్నారండి, మేము రేట్లు తగ్గిస్తాం, క్వాలిటీ మద్యం ఇస్తానంటున్నారండి. కానీ మేడం ఈ రోజున ఆడపడుచులండి, నా నియోజకవర్గమే కాదు, నాకు తెలిసి మా స్టేట్లో, ఆంధ్ర స్టేట్లో మొత్తంలో ఉన్న ప్రతి మహిళకు ఉన్న ప్రాబ్లం అండి ఇది. ఒక పక్కన మద్యపానం అండి, దానివల్ల ఎఫెక్ట్ అవుతుందండి ఆ ఫ్యామిలీ. రెండోదండి అధిక ధరలండి, రేట్లన్నీ పెరిగిపోయినాయి మేడం. ఆ ఎఫెక్ట్ ఎవరు పడుతుంది అంటే లేడీ మీద పడుతుందండి. ఎందుకంటే పచారీ కొట్టుకెళ్ళి మొగుడిచ్చిన 100 రూపాయలని అడ్జస్ట్ చేసి తీసుకోవడానికి సరుకులు. మూడోదండి ఈ శనివారం మంగళవారం ఫైనాన్స్ వాళ్ళు ఉంటారండి, 1000 రూపాయలు ఇచ్చి 300 కట్ చేసుకుని 700 ఇస్తారు చూసారా మేడం. వీళ్ళ ముగ్గురు మధ్యన నలిగిపోయేది ఈ రోజు ఆడపడుచులండి. సో ఇప్పుడు నేను మద్యపానాన్ని నిషేధించాలని చెప్పలేనండి, అది నా పరిధిలో లేదు. యాజ్ ఎ నియోజకవర్గ లీడర్గా నిజంగా చెప్పాలా, చాలా మందికి ఈ విషయం బాగా తెలియాల్సింది ఏంటంటే మీ పరిధి కాదు, ఎవరి పరిధిలో లేనిదే అది. ఆ విషయాన్ని ఫస్ట్ అర్థం చేసుకోవాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే, నిజంగా మద్యపాన నిషేధం చేయాలనుకుంటే జగన్ గారే కాదు ఎవరైనా కానీ నిషేధం అనేది జరగదు. బట్ కంట్రోల్ చేయాలనుకుంటే మాత్రం మంచి క్వాలిటీ ఆఫ్ మందును పెట్టి రేటు పెంచడం ఒకటే మార్గం నా ఉద్దేశం ప్రకారం. అవునా కాదా అనేది మీరు చెప్పండి. ఇంకా ఎందుకు అని అంటే, అది కూడా నేను ఎందుకు అంటున్నా అంటే, చీప్ లిక్కర్ తాగినా కొద్ది తాగాలనిపిస్తుంది, ఎందుకంటే తొందరగా ఎక్కుతుంది కాబట్టి. అదే ఒకవేళ మంచిదైతే అంత ఫాస్ట్ గా ఎక్కదు, కాస్ట్ ఎక్కువ ఉంటది, వాడికి ధూళి తీరిపోతుంటది. ఆ పైసలు పెట్టి కొంటుంటే ఇది ఇంకా ఎక్కట్లే, ఏం చేయాలి, ఇది ఇంకా నేను కొనలేను రా, ఛీ వద్దు అని వదిలేసుకుంటారు. సో ఎక్కడో ఒక దగ్గర విరక్తితో అయినా అండ్ చేతిలో పైసలన్నీ పోతున్నాయన్న ఉద్దేశంతో అయినా వదిలేసుకుంటారు. అంటే మీరు అన్నదాన్ని నేను ఏకీభవించను మేడం నేను. ఎందుకంటే మీరు లిక్కర్ రేటు పెంచండి, క్వాలిటీ ఇవ్వండి, తాగేటోడు ఎలాగైనా పీతలా తాగుతాడండి ఫస్ట్ ఆఫ్ ఆల్. లేదండి, ఇక్కడ ఒకటి, పేదోడు తాగడానికి ఆలోచిస్తాడు, కొంత తాగి ఆగిపోతాడు, వాడికి ఆరోగ్యం పాడవద్దు దానివల్ల అంత ఫాస్ట్. ఎందుకంటే ఎక్కువ కొనలేడు, కొంతే కొనగలుగుతాడు, ఆ కొంతే తాగుతాడు, దానివల్ల అంతకు మించి పైసలు పెట్టలేడు. అంటే బానిస అయిపోతారు మేడం, కిడ్నీలు అమ్మేస్తారని. లేకపోతే వీళ్ళు కొంతమంది మీకు అసలు మీరు దాని దృష్టికి వెళ్తుంది మేడం. ఎందుకంటే అండి దానికి నా దగ్గర ఒక ఐడియా ఉందండి. అసలు నేను అసెంబ్లీలో కూడా చెప్దాం అనుకుంటున్నాను, నేను ఎమ్మెల్యే అయితే అండి, రేషన్ పెట్టండి లిక్కర్కి, ఆధార్ కార్డుకి రేషన్ పెట్టండి. ఒక ఆధార్ కార్డుకి పోనీ నెలకు 2 బాటిల్ ఇవ్వండి. ఏమండి, ఇప్పుడు ఒక తాగుబోత అయినా ఇంకొక తాగుబోతుడి దగ్గర రేషన్ ఈడి కార్డు ఇవ్వడానికి తీసుకొచ్చి, మీకు అర్థమైందా మేడం? ఏదైతే ఆధార్ కార్డు ఉంటుందో దానికి 1 బాటిల్ ఇవ్వండి, పోనీ లేదా 2 బాటిల్ ఇవ్వండి. అప్పుడు కూడా అదే కదండి జరిగేది, సరిపోదు కదా, ఇస్తున్నా కొద్ది కావాలి. ఎవరు కదా మేడం, ఆధార్ కార్డుకి 2 బాటిల్స్ ఇస్తారు, దాని ప్రకారం మనం లిమిట్ చేయొచ్చు కదా మేడం సేల్స్ ని. ఓకే, ఎండ్ ఆఫ్ ద డే ఏమవుతుందంటే అండి మొత్తం లిమిట్ అయిపోద్దండి. ఇప్పుడు నేను తాగను మేడం, నేను టీ టోటలర్ అండి, ఇప్పుడు నేను ఆల్కహాల్ టేస్ట్ చేయలేదు ఇప్పుడు కూడా. ఓకే, సో ఇప్పుడు నేను నా ఆధార్ కార్డు ఉందండి, నేను నా ఆధార్ కార్డు ఎవరికి ఇవ్వనండి. ఎందుకంటే ఇప్పుడు దానికి ఒక స్కీమ్ లింక్ చేయండి. మందు తాగేవాడికి ఈ స్కీమ్ పనిచేయదు, ఆరోగ్యశ్రీ పనిచేయదని పెట్టండి. ఓకే,
మీరు మందు తాగేసి లివర్లు పాడు చేసుకుని ఆరోగ్యశ్రీకి వస్తే మేము ఎలా వైద్యం చేస్తాం మీకు అని ఎప్పుడైతే ఒక లింక్ పెట్టారనుకోండి, అడిగి లివర్ ప్రాబ్లం మందు తాగి ఆధార్ కార్డు చెక్ చేస్తాం మన ఆరోగ్యశ్రీలో, బాబు నువ్వు లిక్కర్ బాటిల్ తీసుకున్నావు నీకు ఆరోగ్యశ్రీ అన్నావు అనుకోండి, చచ్చినట్టు కొంతమంది మాంతారండి, కొంతమంది జాగ్రత్తగా ఉంటారు. ఏదో పథకం, నేను ఆరోగ్యశ్రీ అనట్లేదండి, కొంతమంది జల్లి చచ్చిపోతారు, ఏదో నేను ఆరోగ్యశ్రీ అనట్లేదు కానీ ఏదో ఒక పథకాన్ని లింక్ చేశారనుకోండి పోనీ దీనికి అట్లీస్ట్ కొంచెం కంట్రోల్ చేసాడు మనం అప్పుడు. అట్లాగా రేషన్ వ్యవస్థ ఉండాలండి దానికి. అంటే ఈ ఆలోచన బాగుంది నిజంగానే, మీ ఐడియాలజీ ఈ విషయంలో తప్పకుండా బాగుంది. కానీ ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది, ఎవరు తీసుకుంటారు అనేది ఒక పెద్ద ప్రశ్న. దీనికి పెద్ద పెద్ద ఐఏఎస్ ఆఫీసులు ఉన్నారండి, వాళ్ళ మెదడికి మనం పదును పెట్టాలండి. ఇప్పుడు కమిషనర్లు 7 మంది ఉన్నారు, బాబు ఇగో ఇది పాలసీ, నేను రేషన్ పెడదాం అనుకుంటున్నాను, దీంట్లో సాధక బాధకాలని ఒక సీఎం లాంటి ఆయన చెప్పాడు అనుకోండి, ఇప్పుడు నాలాంటి వెళ్ళి సీఎం గారు సార్ ఇది ఉంది నేను ఇండిపెండెంట్ అసెంబ్లీలో అరిశాను అనుకోండి దీని గురించి, సీఎం గారు అంటాడు అవును ఇదేదో బాగానే ఉంది కదా, మనం ఈ పాలసీల గురించి మాట్లాడుతున్నాం, ఇదే రేషన్ అంటున్నాడు, ఇదేదో మనం ప్రజలకు ఇచ్చిన మాట నిలబట్టుకుంటూ ఉంటది, కంట్రోల్ చేసినట్టు ఉంటుంది అని చెప్పి వాళ్ళు ఏదో ఒక స్కీమ్ లో దాన్ని ఎవడొకటి చెప్తాడు, కొంచెం కంట్రోల్ చేయొచ్చండి. నేను ఇప్పుడు చెప్పేది ఏంటంటే మేడం, ఈ మద్యపానం వల్ల, ఈ అధిక ధరల వల్ల, అలాగే ఈ మూడోది ఏదైతే ఫైనాన్స్ వల్ల ఆడపడుచులు చాలా వెక్స్ అయిపోతున్నారు మేడం, చాలా బాధల్లో ఉన్నారు. వాళ్ళ కోసం ఏం చేయాలనుకుంటున్నారు? నేను వాళ్ళ కోసం ఏంటంటే మేడం, వాళ్ళ ఇంటి దగ్గర ఉండి మినిమంలో మినిమం 1000 రూపాయలు సంపాదించుకున్నారండి వాళ్ళు. చిన్న చిన్న కుటీర పరిశ్రమలు, నా మైండ్లో చాలా ఐడియాస్ ఉన్నాయి. ఎలాంటి పరిశ్రమలు పెడితే ఉమెన్కి ఎక్కువ ఇంపార్టెంట్, ఎవరికైతే జీవనోపాధి దొరుకుద్ది వాళ్ళ ఇంటి దగ్గర ఉండి పని చేసుకోవాలండి. ఎందుకంటే చాలా మందికి రెస్ట్రిక్షన్స్ ఉన్నాయండి, ఇంట్లోంచి బయటకు వెళ్ళలేరు, వాళ్ళు ఇంట్లోనే ఉండాలి. అలాంటి ఐడియాలజీతో నేనేం చేశానంటే అండి, నియోజకవర్గం తిరిగాను కదండి, 2 సంవత్సరం నుంచి 2 సార్లు తిరిగేశానండి. చాలా మంది అనుకుంటున్నారండి మా నియోజకవర్గంలో ప్రజలు నాయకులందరూ అయితే నేను పిచ్చోడు అనుకున్నాను ఫస్ట్ టైం, వేరే పార్టీలో ఏ పిచ్చోళ్ళో తిరుగుతున్నాడు ఈడు, ఎందుకు వెళ్ళి నాన్న వదిలేడు అని కొంతమంది అండి. అబ్జర్వ్ చేశాను మేడం మొత్తం అంతా, ఎక్కడి నుంచో పరిశ్రమలు తీసుకురావట్లేదండి, నేను కాటేజ్ ఇండస్ట్రీలో నేను బయట నుంచి తీసుకురావట్లేదండి. ఇప్పుడు మా నియోజకవర్గంలో పూర్తి అవగాహన వచ్చేసిందండి నాకు. వడియాల ఫ్యాక్టరీలు ఉన్నాయండి, పచ్చళ్ళ ఫ్యాక్టరీలు ఉన్నాయండి, పువ్వులు కొడుతున్నారండి, బొట్టలు అల్లుతున్నారండి అండి, నవార్బద్దులు అల్లుతున్నారండి, జీడిపిక్క పరిశ్రమ ఉందండి. వీటిని నేను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లే మార్కెటింగ్ వ్యవస్థ క్రియేట్ చేస్తానండి ఇక్కడ. ఆ క్రియేట్ చేయడం వల్ల ఏమవుతుందండి అండి, దానికి ఒక బ్రాండింగ్ వచ్చి వీళ్ళందరూ వాళ్ళే ఇప్పుడు ఒక పనికి నార్మల్గా హైదరాబాద్లో ఒక సరుకు అమ్మాలంటే ఇద్దరు కూలి పనులు సరిపోతాయండి మనకి. అదే సరుకును మనం అమెరికాకో దుబాయ్కి ఎక్స్పోర్ట్ చేయాలంటే 6 పనులు అవసరం అవుతారండి మనకి. అంటే 4 పనులు పెరుగుతాయి, 4 పనులు పెరుగుతారు దానికి. అప్పుడు నా ఆడపడుచులందరికీ పని ఉంటుందండి. సో వాళ్ళ ఇళ్లలో ఉండి ఇప్పుడున్న పరిశ్రమలనే నేనేం కొత్తగా అద్భుతాలుగా పైనుంచి ఏం తీసుకురానండి, బయట నుంచి ఏమీ తీసుకురానండి. వీటినే ఇంకా ఎఫెక్టివ్గా ఎంత ఈజీగా అయితే అంత ఈజీగా మార్కెటింగ్ చేసుకోవడానికి వాళ్ళకి వెసులుబాటు కలిగేది. ఎందుకంటే నాలో ఐడియాస్ ఉన్నాయండి, నేను తిరిగిన ఎక్స్పోజర్ ఉంది, నాకు అన్ని కంట్రీస్ తిరిగిన ఎక్స్పోజర్ ఉంది. మన కంట్రీలోనే చాలా చోట్ల నేను చాలా పరిశ్రమలు చూశానండి కాటేజ్ ఇండస్ట్రీ మహిళల మీద. సో అవన్నీ ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తానండి నేను. ఓకే, సో దట్ ఈస్ మై ఐడియా అండి. ఎందుకంటే చెప్తుంటే నాకు అనిపించింది గతంలో మీరు కూడా ఇట్లే ఫస్ట్ స్టార్టింగ్లో ఇక్కడ నుంచి హైదరాబాద్కి వచ్చి చిన్న బిజినెస్ ఏదో చేశారట. అవునండి. ఏంటది? మా ఏరియా అంతా జీడిపప్పు బిజినెస్ మేడం. ఇక్కడ మా మామయ్య గారు సూరిబాబు గారు ఒక ఆయన ఉంటాడండి. మా నాన్నగారితో గొడవపడి నేను హైదరాబాద్ వెళ్ళిపోయాను. ఇక్కడ కుర్రోళ్ళు యూత్ అని చెప్పి తిరిగేస్తున్నానండి. ఇక్కడ నేను బళ్ళు వేసుకుని ఊరు వెళ్ళిపోయి అది ఇది అని తెగ రెవల్యూషన్ చేసేస్తున్నానండి. అప్పుడు నాకు 20 సంవత్సరాలు ఉంటాయి, 21 అండి. మా ఊరు నుంచి మా నాన్న అమ్మ కొట్టుకుంటున్నారు నా గురించి అండి. ఇంకా వాళ్ళిద్దరు కొట్టుకుంటున్నారు ఎందుకులే నేను ఇంట్లో నుంచి హైదరాబాద్ వెళ్ళిపోయానండి. ఇక్కడ ఆయనకి చెప్పండి, ఆయన నమ్మాడండి. ఆ రోజుల్లో పాపం ఆయన నమ్మండి 30 కేజీలు జీడిపప్పు అక్కడ పంపించాడండి నాకు హైదరాబాద్. కాదండి, మా సూరిబాబు అని మా మామయ్య గారు ఒక ఆయన, ఆయనకి జీడిపప్పు ఫ్యాక్టరీ ఉందండి. ఆ 30 కేజీలు నేను అక్కడ మా ఫ్రెండ్ అపార్ట్మెంట్ లో ఉండండి, వాచ్మెన్ రూమ్ లో పెట్టుకునండి. కేజీ మీరు ఇప్పుడు హైదరాబాద్ లో మన TV9 ఆఫీస్ ఎదురుకుండా రోడ్డు మీద అమ్ముతారు కదా మేడం, అది ఫస్ట్ నేనే స్టార్ట్ చేశాను మేడం. అక్కడ కేజీ అమ్మేవాళ్ళు అనమాట. ఇప్పుడు కూడా అమ్ముతారండి. నేను అక్కడ లంబడి వాళ్ళకి చెప్పండి ఈ జీడిపప్పు వాళ్ళకి ఇచ్చి, బాబు మీరు అమ్మండి, ఈ జీడిపప్పు అమ్మండి అని చెప్పేసండి. అలా చిన్న చిన్న రెస్టారెంట్లకు వేయడం, రోజు బండి పొద్దున్న 3 గంటలు వేసండి జీడిపప్పు తినడం. ఒక సంవత్సరంన్నరకి సఫారీ కార్ కొనేసాను మేడం నా ఓన్ గా. నేను 1.5 year నా ఓన్ సఫారీ కొనుక్కున్నాను. నేను సఫారీలో వేసుకుని మీకు అప్పట్లో హైదరాబాద్ హౌస్ అని ఒక బిర్యానీ జాయింట్ ఉండేది, ఐడియా ఉందండి? ఇప్పుడు లేవండి. వాళ్ళకి సప్లైర్ నేనేనండి. సఫారీలో పట్టుకెళ్ళి వాళ్ళు సప్లై చేస్తే ఈడేంటి జీడిపప్పు అమ్ముతున్నాడు సఫారీలో వస్తున్నాడు అనుకున్నారండి. అలా నాకేం వేరే ఖర్చు లేవు కదండి, ఇంట్లోకి పంపించాల్సిన పని లేదండి. వచ్చిన డబ్బులతో కారు కొనుక్కుని అలా సప్లై చేసేవాడి అండి. ఇప్పటికీ అదే బిజినెస్ అండి. కుటీర బిజినెస్ ని మీరు సఫారీ దాకా తీసుకెళ్లారంటే నిజంగానే ఇప్పుడు నాకు నమ్మకం కుదిరింది. ఏంటి అని అంటే ఇక్కడ ఆడవాళ్ళకి మీరు అలాంటి ఒక భరోసాని ఇచ్చిన విధంగా చేయగలుగుతారు. ఇవ్వడం వేరు, ఇవ్వడం ఎవరైనా ఇస్తారు, కానీ అది చేసే శక్తి కూడా మీకు ఉంది, అలాంటి ఐడియాలజీ మీకు ఉంది అన్న విషయం
నాకు అర్థమైంది. కానీ అంతే సాఫ్ట్ గా వాళ్ళు కూడా చేసుకోవాలి, అవునండి. అంతే పద్ధతిగా చేసుకోవాలి, ఆ వచ్చిన పైసల్ని కాపాడుకోవాలి, దాన్ని ఏ విధంగా వాడాలి, ఏ విధంగా దాన్ని వినియోగించుకోవాలన్న విషయం వాళ్ళకి కరెక్ట్ గా తెలియాలి, అంతే. అంతే మేడం. అంతకుమించి ఇంకా అవసరం లేదు నిజంగా చెప్పాలంటే. సో మరి ఈ బిజినెస్ నుంచి మరి ఒక్కసారి ఒక వ్యక్తి బిజినెస్ లోకి ఎంటర్ అయిన తర్వాత ఇంకా బిజినెస్ ఆయన వదలదు, ఆయన బిజినెస్ వదలదు. అవునండి. సో మీతో కూడా అదే జరిగిందా? అంటే బిజినెస్ అంటే నేను అందుకనే మేడం, నేను ఉన్నా లేకపోయినా వెనకాల రన్ అయ్యే బిజినెస్లో పెట్టుకుంటానండి నేను. ఎలాంటి బిజినెస్? ఈ జీడిపప్పు అండి మెయిన్ అండి. ఇప్పుడు ఏమేమి బిజినెస్ చేస్తారు? జీడిపప్పు అండి. అలా కాకుండా బిఎఫ్ఎఫ్ అని బెస్ట్ ఫ్రెష్ ఫ్రైస్ అని అండి, మన ఇండియాలో లేని ఒక కంపెనీ పెట్టానండి నేను యూరోప్ వెళ్ళినప్పుడు అండి. ఆమ్స్టర్డామ్లో ఏం చేస్తారంటే మేడం, ఫ్రెష్ పొటాటోతో ఫ్రైస్ చేస్తారండి. మన ఇండియాలో దౌర్భాగ్యం ఏంటంటే మేడం, మనకి 100% మనం ఫ్రోజన్ ఫ్రైస్ తింటున్నామండి. అందులో 5 రకాల కెమికల్స్ కలుపుతారండి. నేను అక్కడ నుంచి సీడ్ తీసుకొచ్చండి, మన పంజాబ్లో దాన్ని డెవలప్ చేయించుకున్నాను. ఆ సీడ్ నేను ఇక్కడే ఫామ్ లో నేను మన ఆ సీడ్ పంజాబ్ లో అయితేనే పండుతుందా? కూల్ క్లైమేట్ కావాలండి దానికి. అక్కడ సీడ్ డెవలప్మెంట్ సెంటర్లు ఉన్నాయండి. అక్కడ డెవలప్ చేసండి. కులు మనాలిలో ఒక ఫామ్ ఉందండి, నాకు గుజరాత్ లో ఫామ్ ఉందండి. ఆ 2 చోట్ల వ్యవసాయం చేస్తానండి నేను. నా పొటాటో నేనే పండించండి. ఆ పొటాటోని డైరెక్ట్ గా కస్టమర్లకు, ఇప్పుడు మన ఇండియాలో ఉన్న కస్టమర్స్ అందరికీ కూడా ఫ్రెష్ పొటాటోని కట్ చేసి ఫ్రైస్ ఇస్తున్నాం మేము, వితౌట్ ఎనీ కెమికల్, వితౌట్ ఎనీ ప్రిజర్వేటివ్ అండి. వెరీ నైస్. కానీ ఎక్కడ ఇస్తున్నారు? ఇప్పుడు ఆల్మోస్ట్ 30 అవుట్లెట్స్ ఉన్నాయండి. ఆంధ్రాలో ఉన్నాయి ప్రస్తుతానికి, హైదరాబాద్ లో ఒక అవుట్లెట్ ఉందండి. అంటే ప్రస్తుతం లాస్ లో ఉందండి బిజినెస్ అంతా. లాస్ లో ఉన్నా పర్లేదు కానీ ఆరోగ్యానికి మంచిది కాబట్టి చాలా ఆరోగ్యం. అది ఎక్కడ ఇస్తున్నారో చెప్తే అక్కడ వెళ్ళి తింటారు. ప్రైస్ అందరికి ఇష్టం అండి. ప్లస్ ఈ ప్రైస్ లో మీకు షుగర్ కూడా తక్కువ అండి కంటెంట్ మా ప్రైస్ లో. ఓకే. సో మరి ఎందుకు ఇంత మంచి బిజినెస్ ఎందుకు లాస్ లో ఉంది? ఎక్కడ అంటే లేదు, పొటాటో నేను ఓన్లీ ఫ్రైసే పెట్టానండి, మిగతా ఐటమ్స్ ఏం పెట్టలేదండి. సో ఇప్పుడు ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ దానికి ఒక స్ట్రాటజీ పెట్టండి. మరి మీరు ఈ ఏదైతే ఫార్ములా ఉందో ఇదంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేసి, ఈ పెద్ద పెద్దవి ఏవైతే కేఎఫ్సీలని, ఇందులో కంపల్సరీ పిల్లలు వెళ్తే ఫస్ట్ తినేది ఫ్రైస్. చిన్న పిల్లలు అంటే రేపటి రోజు వాళ్ళు మన దేశానికి ఎంతో అవసరమైన వాళ్ళు, వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలి. సో వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలంటే మీరు ముఖ్యంగా టార్గెట్ చేయాల్సింది ఈ డామినోస్, కేఎఫ్సీలు, ఈ ఏవైతే సోకాల్డ్ పిజ్జా హట్లు అన్ని ఉన్నాయి, అవన్నిటిని టార్గెట్ చేయాలి. మరి అక్కడికి వెళ్ళి మీ ప్రపోజల్ పెట్టలేదా మీరు? కాదు మేడం, వాళ్ళు ఈ బిజినెస్ లోకి రారు మేడం. ఎందుకంటే ఇది చాలా హార్డ్ మ్యాన్షిప్ మేడం. ఎందుకంటే నేను సంవత్సరానికి ఒకసారి పండుద్దాను పొటాటో. నేను అక్కడ పండించాను కులు మనాలిలో, దాన్ని తీసుకొచ్చి గుజరాత్ గోడౌన్లో దాచుకున్నాను. నేను సంవత్సరం మొత్తం నేను సప్లై చేసుకోవాలండి నా స్టోర్లు. కానీ అలాగే నా డబ్బులన్నీ లాస్ అయిపోయినాను నేను. నాకు ఇన్వెస్ట్మెంట్ లేదండి, ఎక్కడి నుంచి నాకు ఏంజల్ ఇన్వెస్టర్స్ లేరండి, ఎవరు ఇన్వెస్ట్మెంట్ లేదండి. ఇన్వెస్ట్మెంట్ ఉంటే నా బిజినెస్ ఇప్పుడు, ఎందుకంటే మా కిచెన్ కూడా చెఫ్లెస్ కిచెన్స్ అండి. అంటే మీకు ఎవరికి కూడా ఎక్స్పీరియన్స్ లేకుండా మా స్టోర్ నడిపించండి. ఏ టెంపరేచర్ లో కుక్ చేయాలి, ఎంతసేపు కుక్ చేయాలి అంతా కూడా మా మెషిన్స్ చేసేస్తాయండి. అది మన ఇండియన్స్ డెవలప్ చేశారండి ఆ మెషిన్స్ కూడా. సో మీకు షెఫ్ అవసరం లేదండి. సో ఎప్పుడైతే పొటాటోస్ నేను పండించానో అండి, మా ఇక్కడ సేల్ అయిపోయేటప్పుడు నా పొటాటోస్ కూలిపోయినాయండి. అలాగా సంవత్సరానికి ఒక 50 లక్షలు 30 లక్షలు పోయిందండి. సో ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేయాలండి మళ్ళీ దాన్ని. అంటే నా ఆలోచన ఏంటి అని అంటే, ఈ కంపెనీస్ కి మీరు వెళ్ళి మీరు రెగ్యులర్ గా వాళ్ళకి సప్లై చేస్తానని మాట్లాడుకోలేకపోయారు అనేది. ఇదండి ఈ ఫ్రెష్ పొటాటో కాన్సెప్ట్ వాళ్ళకి వర్కౌట్ అవుతుంది. వాళ్ళకి వర్కౌట్ అవుతుంది ఎందుకంటే వాళ్ళు కూడా స్టోర్ చేయాలి, మీలాగే స్టోర్ చేయాలండి. వాళ్ళు సంవత్సరం మధ్య లాజిస్టిక్స్ ప్రాబ్లమ్స్ అండి దానికి. బట్ నేను అన్ని ఓవర్కమ్ చేసేసానండి. ఇప్పుడు లాజిస్టిక్స్ అంతా ఓవర్కమ్ చేశానండి. ఫండ్స్ కోసం చూస్తున్నానండి. నెక్స్ట్ ఈ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత స్టార్ట్ చేయబోతున్నా. మా వైఫ్ నేను కలిపి ఒక చిన్న స్టోర్ పెట్టుకుని మళ్ళీ స్టార్ట్ చేయాలండి దాన్ని. మీకు రీసెంట్ గా పెళ్లి అయిందట? అవునండి, అవునండి. హ్యాపీ మ్యారీడ్ లైఫ్. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ. అయితే మీ పెళ్లి చాలా ఘనంగా చేసుకున్నారని విన్నాను ఫలక్నామా ప్యాలెస్ లో. అవునండి. అసలు ఫలక్నామా ప్యాలెస్ లో చేసుకోవాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది? నా వైఫ్ కి ఆమె ఫ్యాంటసీ, ఆవిడకి ఆ వెడ్డింగ్ డ్రీమ్ అనమాట. ఆవిడకి మన సిపిఎం రాష్ట్ర నాయకులు ఉన్నారు కదండి, తమ్మినేని వీరభద్రం గారు, వాళ్ళ అమ్మాయి అండి. అమ్మాయి. ఓ వెరీ నైస్. లవ్ మ్యారేజ్ అనేది? లవ్ మ్యారేజ్ అండి. అంటే ఆ ఫ్యాంటసీని తీర్చుకున్నారు ఆవిడ. బాగుంది. డ్రీమ్ అండి. దాదాపుగా అంటే నాకు తెలుసు ఏంటంటే, కొంతమంది మగపిల్ల వాళ్ళ సైడ్, పిల్లగాడి సైడ్ నుంచి పైసలు పెట్టి పెళ్లి చేస్తారు. కానీ మాక్సిమం అమ్మాయి వాళ్ళే పైసలు పెట్టుకుని పెళ్లి చేస్తారు. సో ఇక్కడ పెళ్లి వాళ్ళే చేశారా? కలిపి చేసుకున్నామండి. ఇద్దరు కలిపి. ఎంత ఖర్చు వచ్చి ఉంటుంది ఇద్దరికి? ఎంతండి, ఇంచుమించు 25 లక్షలు అయింది అంతేనండి. మేము 100 మందినే పిలుచుకున్నామండి. ఓ అంతేనా? అంతే, సింపుల్ గా 100 పీపుల్ పిలుచుకున్నామండి. అది కూడా క్లోజ్ ఫ్యామిలీని పిలుచుకున్నామండి. ఓకే ఓకే. సో ఒక 25 లక్షల్లో పెళ్లి అయిపోయింది. అయిపోయిందండి. ఓ అద్భుతం. అసలు ఎవరు కూడా అనుకోని ఉండరు ఫలక్నామా ప్యాలెస్. అవునండి, మాకు ఫస్ట్ భయపడ్డాను. ఇది కూడా నేను ఎందుకు అడుగుతున్నా అంటే, రేపటి రోజు మీరు ఒక నాయకుడు అయిన తర్వాత ఇది మీ పైన ఇద్దరు మచ్చ అవుతుంది లేదా ప్లస్ అవుతుంది. ఆ రెండిట్లో ఏదవుతుందో అడగడానికి. పూర్తిగా ట్యాక్స్ కట్ట మేడం, పూర్తిగా 25 లక్షలకి బిల్ తీసుకున్నామండి. పూర్తిగా వైట్ మనీ అండి అంతానే. ప్లస్ మాకు వేరే కళ్యాణ మండపం దొరక అక్కడ చేసుకున్నామండి. నేనేమనుకున్నానంటే, ఇదంతా తెలియక ముందు ఫలక్నామా ప్యాలెస్ లో మీ పెళ్ళయింది అంటే
రేపు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఇంత ఎట్లా సంపాదించిన అని అందరూ ప్రశ్నిస్తారు. ఆ ప్రశ్న నాకు అప్పుడు రావద్దు అని అంటే ఇప్పుడే ఫస్ట్ ఫలక్నామా ప్యాలెస్ లో పెళ్లి చేసేసుకుంటే చూసినా నేను అప్పట్లోనే ఫలక్నామా ప్యాలెస్ లో పెళ్లి చేసుకున్నాను చెప్పుకోవడానికి ఉంటుంది. కానీ మీరు ఆ విధంగా వాడుకోవాలన్న ఆలోచన కూడా మీలో లేదన్న విషయం ఇప్పుడు అర్థమైంది క్లియర్ గా మీరు అన్ని లెక్కలు చెప్పినందుకు. సో దట్స్ అ గుడ్ వన్. మరి ఇప్పుడు మీ ఆవిడ వచ్చారు, ఆవిడకి మీకు మంచి ఆలోచనలు ఉన్నాయి, బిజినెస్ ఆలోచనలు. మరి దీంట్లో మీ పొలిటికల్ ఆలోచనకి స్పేస్ కానీ గ్యాప్ కానీ ఉందా మీ ఇద్దరి మధ్యలో? అంటే ఆవిడ ఓకేనా, మీరు ఎంత రెబెల్ గా వెళ్తున్నారో దానికి ఓకేనా? కంప్లీట్ అండి, కంప్లీట్. షీఈ్ ఓకే ఫర్ ఎవ్రీథింగ్ అండి. షీ సపోర్టివ్ అండి, చాలా సపోర్ట్ చేస్తే. తను డాక్టర్ అండి, ఎమర్జెన్సీ డాక్టర్ అండి. కామినేనిలో చేస్తున్నారు తను, కామినేని హాస్పిటల్ ఎమర్జెన్సీ డాక్టర్ అండి. హైదరాబాద్ లో అండి. రోజు 10-15 ప్రాణాలు కాపాడుతూ ఉంటుందండి అక్కడ. తన ప్రొఫెషన్ వాళ్ళకి ఏ రోజు లీవ్ ఉండదు, సండేలు ఉండవు, పండగలు ఉండవు, ఏవి ఉండవు. ఎమర్జెన్సీ డాక్టర్ల పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. సో తను నాకేమీ ఇబ్బంది పెట్టదండి. కాకపోతే తనకే నేనేంటంటే తను నిద్ర రాదండి తనకి. ఎందుకంటే రోజు ఎమర్జెన్సీ కేసులు, ఆ బ్లడ్, ఆ డెత్లు చూస్తుంది కదండి పాపం. ఇంటికి వచ్చేటప్పటికి స్లీపింగ్ ప్రాబ్లం అయిపోద్దండి దానికి. నేను ఇచ్చే కంఫర్ట్ ఒకటే అమ్మాయికి, ఆ స్లీప్ నిద్రపోవడానికి హెల్ప్ చేస్తాను అంతే. మిగతా తనే జోగొడతాడా? జోగొడ్డం ఏం లేదు మేడం. లాలిపాటు పాడతారా? అట్లా ఏం లేదండి. అంటే మన ఇంటికి వచ్చిన తర్వాత తను అంత హెడేక్ తో వస్తుంది కదండి. మళ్ళీ కాదండి, మళ్ళీ నా నస మొదలు పెట్టాను అనుకోండి, లేకపోతే మిగతా ఇష్యూస్ అని పొలిటికల్ ఇష్యూస్ కానీ బిజినెస్ మాట్లాడాను అనుకోండి, ఆల్రెడీ హెడేక్ తో వస్తుంది తను. మళ్ళీ నా హెడేక్ తీసుకెళ్తే ఆ హెడేక్ ని కట్ చేసేస్తాను అనమాట అండి. హ్యాపీ స్లీప్ అనమాట. కానీ మీతో ఏం జరుగుతుందో ఆవిడకి తెలుసుకోవాలన్న క్లారిటీ అది ఉండదా? ఉంటుందండి, రోజు ఉంటుంది. వాళ్ళ పొలిటికల్ ఫ్యామిలీ, వాళ్ళ నాన్నగారు మంచి లీడర్ అండి ఆయన. షీ ఆల్సో గివ్ ఐడియాస్ అండి నాకు, రోజు చెప్తా ఉంటది. తను కూడా నాకు వేరే పార్టీ నుంచి ఆఫర్లు వచ్చినాయండి, తనే చెప్పిందండి నాకు, అసలు ఇండిపెండెంట్ గానే వెళ్ళు, మనం వేరే పార్టీలో వెళ్తే మళ్ళీ మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసేస్తుంది ఆ పార్టీ ఐడియాలజీలు. సో యూ గో విత్, నువ్వు 10 ఓట్లు వచ్చినా వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తే పడతారా లేదా అనేది మీ చేతిలో ఉంటది. కానీ ప్రజలకు మాత్రం అది అర్థమైపోతుంది. ఏంటి అంటే ఇంకా అయిపోయింది, ఇంకేంటి, ఇంకా కలిసిపోయాడు అంతా అందరిలో, ఈయన కూడా ఒకడు అనేసి. అంటే మీరు కలిసినా కలవకుండా ప్రజలకు అదే ఆలోచన ఉంటది బయట నుంచి చూసే వాళ్ళకి. డెఫినెట్ గా ఉండడంలో తప్పు లేదు, ఎందుకంటే పార్టీలు ఏ విధంగా పనిచేస్తున్నాయి అనే ఆలోచన వీళ్ళకి ఆల్రెడీ ఒక ఐడియా ఉంటేనే ఆలోచన వస్తుంది. సో మరి ఈ రోజు పొలిటికల్ గా మీ ఇంట్లో అందరి వైపు నుంచి యూఆర్ క్వైట్ హ్యాపీ అంటే మీ అమ్మ నాన్నగారు కూడా బాగా హెల్ప్ చేస్తారు, సపోర్ట్ చేస్తారు? అసలు మా అమ్మగారికి ఇప్పుడు ఆల్మోస్ట్ 65 అండి పాపం. నా కోసం తెల్లగట్లే లేచండి 6:30కి వెళ్ళిపోతానండి నేను. ఆవిడే నాకు టిఫిన్ చేసి బొట్టు పెట్టి గో హెడ్, ఎవరు ఏమన్నా పట్టించుకోకంటుంది ఆవిడ రోజుని. మా నాన్నగారు అయితే మా నాన్నని ఇలాగా ఏమన్నా మనకి ఇష్యూస్ వస్తాయేమో, మళ్ళీ మీరు నా వల్ల ఇబ్బంది పడతారేమో నేను ఇండిపెండెంట్ గా అంటే, ఏమవుతుంది ఏం అవదు, ఎదరికెళ్ళు, ఎన్ని ఇష్యూస్ వచ్చినా మనం చూసుకుందాం. మా ఇద్దరు బాగా సపోర్ట్ అండి మా నాన్నగారు. వాళ్ళ ధైర్యమే నాకండి యాక్చువల్గా. అంటే మీరు ఇప్పుడు ఎవరి మాట నాకుంటే ఇంత రెబెల్ గా వెళ్తే, నిజంగా చెప్పాలంటే ఆంధ్రాలో, ముఖ్యంగా ఆంధ్రాలో, తెలంగాణలో కూడా ఉన్నాయి కానీ, బట్ ఆంధ్రాలో కొంచెం ఎక్కువగా అగ్రెసివ్ ఉంటుంది. అంటే ప్రజలు అంటే మామూలు ప్రజలని కాదు, బేసిక్ గా జనాలు, పార్టీ జనాలు చాలా అగ్రెసివ్ గా ఉంటారు. మీరు ఏదన్నా ఒక రెబెల్ స్టెప్ తీసుకోవాలనుకున్నప్పుడు మీకు అడ్డంకులు చాలా ఉంటాయి, వాటిని తొలగించుకొని మీరు ముందుకు వెళ్ళాలనుకుంటే మిమ్మల్ని ఏం చేయడానికి కూడా వెనకాలకి వెళ్ళరు. ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొనేంత సత్తా మీకుందా? ఏదైనా పర్లేదు. ఎందుకు అడుగుతున్నా అంటే ఇది ఇంకొక పరీక్షనే అనుకోండి. రేపటి రోజు మీరు మారరు, ఇన్ఫ్లుయెన్స్ అవ్వరు, తగ్గరు అన్న నమ్మకం ప్రజల్లో పుట్టడానికి అడుగుతున్నాను నేను. మేడం అసలు రెబల్నెస్ అంటే ఏంటంటే మేడం, గట్టిగా మాట్లాడడం, ఒకరిని కొట్టడం, లేకపోతే ఒక అగ్రెసివ్ యాటిట్యూడ్ చూపించడం, లేదా అర్జున్ రెడ్డి లాగా సినిమాలాగా యాక్ట్ చేయడం, అది కాదు మేడం. అది కాదు. ప్రజల్లో కూడిన రెబల్నెస్ ఏంటంటేనండి, ఒక మాట మీద నిలబడితే నో మ్యాటర్ వాట్, నేను ఒక మాట, అదే ప్రాబ్లం అండి. నేను మీకు అదే చెప్పాలనుకుంటున్నాను. మీరు ఒక మాట పైన నిలబడి ఖచ్చితంగా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు నిడదవోల్లో ఇసుక మాఫియా, ఇది పెద్ద ప్రాబ్లం. దీనిపైన మీరు రేపు పోరాటం చేస్తారు, చేస్తారుగా? చేస్తారు. సో దీనిపైన పోరాటం చేసినప్పుడు దీంట్లో ఎంతో మంది పెద్ద పెద్ద లీడర్లు ఆల్రెడీ ఇన్వాల్వ్ అయి ఉంటారు. వాళ్ళందరి లొసుగులన్నీ బయటకు వస్తూ ఉంటాయి. ఎందుకు ఊరుకుంటారండి వాళ్ళు? ఊరుకోరండి. డెఫినెట్ గా మిమ్మల్ని ఏదో చేయాలని చూస్తారు. చేయను. ఇప్పుడు మనం వాళ్ళు ఆపలేం కదండి మేడం. వాళ్ళ మైండ్ ప్రాసెస్ ని, వాళ్ళ థాట్ ప్రాసెస్ నేను ఆపలేను కదండి. నన్ను అటాక్ చేసే ప్రాసెస్, లేకపోతే నా మీద వేరే ప్రాసెస్ నేను ఆపలేను కదండి మేడం. నేను రెడీ అవుతానండి. వాళ్ళ అటాక్ నుంచి నేను ఎలా కాపాడుకోవాలి, నా ప్రజలకు నేను ఎలా న్యాయం చేయాలన్నది నేను, నా వెపన్స్ నేను రెడీ చేసుకుంటాను అంతేనండి.
ఈ భయం మీకు మీ ఇంట్లో ఎవరికి లేదా? ఎవరికి లేదండి. మా నాన్నగారికి అసలు లేదండి, మా అమ్మగారికి అసలు ఉండదండి. మీరు ఒకరే కొడుక ఇద్దరు? తమ్ముడు అండి. తమ్ముడు జాబ్ చేస్తాడండి ఢిల్లీలో అండి. చెల్లి మ్యారీడ్ అండి, హైదరాబాద్లోనే ఉంటుందండి. ఓకే, సో వాళ్ళ సపోర్ట్ కూడా ఉంది మీకు? ఫుల్ సపోర్ట్ అండి. ఫుల్ సపోర్ట్ అసలు ఎక్కడ తగ్గదంటారు మా ఇంట్లో. ఓ అమ్మా, మొత్తం ఫ్యామిలీ అంతా తగ్గేదేలే అంటారు అసలు. మా మదర్ మెయిన్ అండి. మా అందరికి పిల్లర్ ఏంటంటే మా మదర్ అండి. అంటే మా ఆవిడ మనసు కూడా అలాంటిదండి. నాకు కూడా ఆవిడ మనసు వచ్చిందండి. ఆవిడ ఏంటంటే అసలు నో మ్యాటర్ వాట్, నువ్వు ఎదరికెళ్ళిపో, ఏమవుతుంది, మహా అయితే ఏదో చేస్తారు మనల్ని, పోరాడదాం, ఏముంది ఇప్పుడు, దాంట్లో తప్పే ఉంది. మామూలుగా నిజంగా ఇలాంటి ఒక ఏమంటారు ఉద్దేశము, ఆలోచన ఒక ఆర్మీ తల్లులకు ఉంటది. ఆర్మీగా ముందుకెళ్ళిన ఒక మగవాడు తల్లి ఎవరైతే ఉంటారో, భార్య ఎవరైతే ఉంటారో, పిల్లలు ఎవరైతే ఉంటారో, వీళ్ళకు ఉంటది మనస్తత్వం బేసిక్ గా. మహా అయితే ఏమైతుంది, నా కొడుకు దేశం కోసం ప్రాణాలు అర్పిస్తాడు, అంతకు మించి ఇంకేం కాదు కదా అని చాలా ధైర్యంగా, గుండె ధైర్యంతో వాళ్ళని ముందుకు పంపుతారు. అలాంటి ధైర్యం మీ అమ్మగారు అనమాట. వెరీ నైస్ దాంట్లో అసలు నిజంగా. సో మరి ఇండిపెండెంట్ గా నిలబడ్డ మీకు రేపటి రోజు అంటే అసలు ఇప్పుడు దాకా ఎప్పుడు చాలా మంది మిమ్మల్ని గుంజుకోవడానికి ప్రయత్నించలేదా? పార్టీ చేశారు, మీరు డైరెక్ట్ గా చెప్పేశారా రానని? చెప్పేశాను. వాళ్ళు ఏమన్నారు? ఇంకేమో 2-3 సార్లు ట్రై చేశారని ఇంకా ఆగిపోయారు వాళ్ళు కూడా. ఇంకెవరు రావట్లేదు అన్న దగ్గర. ఇంకెవరు అర్థమైపోయింది, నేను మొండోడు, ఎవరు మాట అండి అర్థమైపోయింది. సో ఆటోమేటిక్ గా వాళ్ళందరూ దూరం జరగగానే నిజంగా ప్రజల్లో చైతన్యం వస్తే ఈ పాటికి ప్రజలందరూ మీ చుట్టూ చేరాలి. అవునండి. అంటే ఈయన చెప్పిన మాట పైన నించున్నాడు, ఈయనకి సొంత స్ట్రాటజీలు ఏం లేవు, ఏదైతే బయటకు మాట్లాడుతున్నాడో అదే ఉంది, కాబట్టి మనకు మంచి జరుగుతుంది దీని వల్ల అన్న నమ్మకం కుదిరి మీ దగ్గరికి చుట్టూ ప్రజలు చేరాలి. అంటే ఎందుకంటే మీరు పైసలు కూడా పెట్టనని చెప్పారు, మరి పైసలు పెట్టకుండా జనాలు అయితే రాని రోజులు ఇవి. మరి వస్తున్నారా, రావట్లేదు మీ దగ్గరికి? 10-15 మంది కుర్రోళ్ళు ఉన్నారు నా దగ్గర, అంతేనండి నా సైన్యం. అంతే ఇంకా ఎవరు రావట్లేదండి. వాళ్ళందరూ హార్డ్ వర్క్ చేస్తున్నారు బాగా పాపం అండి. నాతో పాటు పొద్దున్న 6:30కి వచ్చేస్తారండి, సాయంత్రం 10 దాకా తిరుగుతామండి ఊర్లన్నీ. ఇంకా నేను కూడా ఎవరిని వద్దంటున్నానండి, ఎందుకంటే వచ్చినా కానీ వాడు 4 రోజులు వస్తారు మేడం, వాళ్ళు మళ్ళీ వైసీపీ పిలిచిన వెళ్ళిపోతారండి, లేదా జనసేన పిలిచిన పోతారండి. ఉన్న 15 మంది సరైన ఉంటే చాలండి. నాకు వివేకానంద ఒక మాట అన్నాడండి, పట్టుమని 10 మంది పవర్ఫుల్ కుర్రోళ్ళు అయితే చాలు, నాకు ఈ ప్రపంచాన్ని మార్చేస్తాను అంటాడండి. అలాగే 15 మంది చాలండి నాకు. ఇంకోటి ఏంటంటే మేడం, ప్రజలు కూడా నన్ను అప్పుడే నమ్మరండి. మనం కూడా ఎక్స్పెక్ట్ చేయకూడదండి ఇమ్మీడియట్గా ఏదో మనం ఒక ఐడియాలజీతో వచ్చేసాను, మీరు అందరూ నేను పుణ్యాత్ముడిని, నేను ఇంత నీతిమంతుడిని, అవినీతి చేయనని నేను చెప్పినంత మాత్రాన ప్రజలు నన్ను నమ్మేయట్లేదండి. ఎందుకంటే ఇలాంటి స్టోరీలు ప్రతి రాజకీయ నాయకుడు చెప్తాడండి, చాలా రోజుల నుంచి చెప్పుకుంటూ వస్తున్నారండి. ఎంతో మంది ఏదో చేస్తారని ఓటేసిన తర్వాత వాళ్ళు నైవంచన చేయడం, లేకపోతే వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడం, ఇలాగ అందరు చేస్తున్నారు. విసిగిపోయారండి ప్రజలు కూడా. వాళ్ళకు కూడా లీడర్ల మీద రెస్పెక్ట్ పోయింది మేడం. వచ్చినప్పుడు మంచిగా దండం పెడతారు, సెల్ఫీలు దిగుతారు, అవన్నీ ఊరికనే ఏదో సరదాగా వాట్సాప్లో కన్సెప్ట్ పెట్టుకోవడానికే తప్పండి. రియల్గా ఈరోజు ఓటర్కి నాయకుడి మీద రెస్పెక్ట్ లేదండి, నాయకులకి ఓటర్ మీద రెస్పెక్ట్ లేదండి. ఫస్ట్ మనం రెస్పెక్ట్ క్రియేట్ చేయాలండి. నేను అదే ట్రై చేస్తున్నానండి. ఈ రోజుని ఇప్పుడు నాకు ఎలక్షన్ జరిగితే నాకు 1000 ఓట్లు వస్తాయో, 100 ఓట్లు వస్తాయో, 40,000 ఓట్లు వస్తాయో కూడా తెలియదండి నాకు. ఎంతమంది ప్రజలు మా ఊరు ప్రజలు నన్ను యాక్సెప్ట్ చేస్తున్నారో కూడా తెలియదండి. నేను కూడా వాళ్ళు నమ్మమని కూడా అనట్లేదండి. ఇప్పుడు మేము కాపులో అండి, నేను మా కాపులందరికీ ఒకటే చెప్తాను, మన నియోజకవర్గంలో అండి, నా కాపు ఫీలింగ్తో మీరు నేను కాపు అని నాకు ఓటేయద్దు, ఆ ఓటు కూడా నాకు వద్దు అసలు మీ నుంచి. నేను సమర్థుడి కాపు ఫీలింగ్ తో వెళ్ళలేదా మరి జనసేన కాదా? నేను రెడ్ రెవల్యూషన్ చెప్పాను కదా మేడం, రెడ్ రెవల్యూషన్ ఒక స్టార్ట్ చేసి వెళ్ళానండి. అది పవన్ కళ్యాణ్ చెప్తే ఆయన బాగా నచ్చిందండి, ఆయనకి కూడా ఈ స్టార్ట్ ఇట్ అనేది స్టార్ట్ చేసాను. అంతేగాని కాపు ఫీలింగ్ తో వెళ్ళలేదు మేడం. కులం అనే దాన్ని మనం వదలలేం మేడం. ఒక కులంలో పుట్టిన తర్వాత మనం ఆ కులం వాళ్ళు ఏదో రకంగా ఆవిడ మావోడే ఆ సట్రంలో మనల్ని కూడా పెట్టేస్తారండి. మనం వద్దనుకున్నా సట్రంలో పెడతారండి. ఒకప్పుడు యంగ్స్టర్గా ఉన్నప్పుడు నేను కూడా బాగా చిన్నప్పుడు ఉన్నప్పుడు కాపు ఫీలింగ్, కాపు నాయకులు, జయరంగా తిరిగి ఉండండి నేను అప్పట్లో. తర్వాత నాకు పెరిగే కొద్ది నా చుట్టుపక్కల ఉన్న నా ఫ్రెండ్స్ని చూసి నేను ఈ తిరగడం చూసి అసలు ఈ కులం ఏంటి, ఈ మతం ఏంటి, ఎందుకు మనం దీని వెనకాల వెళ్ళాలి. ఇప్పుడు నేను చేసుకున్న అమ్మాయి నాకు మా ఊర్లో కొన్ని ఎగ్నెస్ట్ క్యాస్ట్ అండి, అది కమ్మూరికి కాపులకి పడదండి, ఆ అమ్మాయిని చేసుకున్నాను నేనండి. సో అది ఒక నిదర్శనం అండి. ఎందుకంటే ఈ రోజు నా కులం బ్యారియర్ బాగా ఒప్పుకున్నారా మరి? చాలా చాలా మంచి వాళ్ళు అండి, అసలు అబ్జెక్షన్ లేదండి. మీ ఇంట్లో కూడా ఏం అబ్జెక్షన్? ఓకే, సో హ్యాపీగా పెళ్లి అయిపోయింది, అంత బాగుంది. కానీ అసలు యుద్ధం ఇప్పుడే మొదలైంది. సో ఈ యుద్ధానికి అన్ని విధాలుగా తయారై ఉన్నారు మీరు ఇంట్లో నుంచి అంతా కూడా. బట్ తిరిపి ఇక్కడ ఒక డౌట్ ఉంటది, ఏంటి అని అంటే, నాకు వచ్చిన డౌట్ ఏంటంటే, మీ గురించి నాకు చెప్పిన విషయం, ఈయన ఈ 5 సంవత్సరాలే పోటీ చేస్తాడు, తర్వాత ఇంకా నెక్స్ట్ 5 years కి కొనసాగించే వ్యక్తి కాదు
అంటే బేసిక్గా ఇక్కడ 2 ఉంటాయి. అవునండి. ఒక విధంగా ఆలోచిస్తే ఈ 5 సంవత్సరాలలో మీరు అనుకునే అన్ని కంప్లీట్ చేసేయాలని టార్గెట్ పెట్టుకోవడం, అవునండి. లేదా ఈ 5 సంవత్సరాలు మీరు అనుభవించాలనుకున్నది అనుభవించేసి లేకపోతే ఓ ఎక్స్పీరియన్స్ చేసేసి ఇంకా మీరు రిలాక్స్ అయిపోయి, అంటే అప్పుడు ఎప్పుడైతే నిజంగా మిమ్మల్ని ప్రజలు నమ్మడం మొదలుపెట్టి మీ అవసరం ప్రజలకి వస్తుందో ఆ నిమిషం మీరు పక్కకి తప్పుకోవడం, అవునండి. ఈ 2 ఉంటాయి దీంట్లో. అవునండి. సో అసలు ఎందుకు అనుకుంటున్నారు మీరు అసలు 5 సంవత్సరాలే ఈ 5 సంవత్సరాలే ఉంటారు రాజకీయాల్లో? అవును మేడం. అంటే అది నా వైఫ్ నేను ఒకటి డిసైడ్ వాళ్ళు డిస్కషన్ చేసుకున్నప్పుడు తను అడిగింది మేడం నన్ను ఈ క్వశ్చన్, నువ్వు కూడా మరి పొద్దున్న మిగతా వాళ్ళగా అవినీతి పరుడు అయిపోతావేమో, కులాల పరంగా బేస్ అయిపోతావేమో, లేకపోతే కమ్యూనిటీ లేకపోతే మతాల పరంగా నువ్వు. చాలా మంచి కాన్వర్సేషన్ ఇది, చాలా మంచి కాన్వర్సేషన్. తను అడిగింది. ఎందుకంటే ఇంట్లో భార్య గాని తల్లి గాని పిల్లలు గాని ఎవ్వరు అట్లా అయినా గానీ మా నాన్న అట్లా అవ్వడు, నా భర్త అట్లా అవ్వడు, నా కొడుకు అట్లా అవ్వడు అని మాట్లాడతారు. కానీ అట్లా మాట్లాడిన వాళ్ళ పిల్లలు కూడా నిజంగా అవినీతికి పాల్పడ్డ వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఏ రోజైతే ఇంట్లో ఉన్న వాళ్ళు, ఆడవాళ్ళు ముఖ్యంగా, నువ్వు ఇట్లా అయిపోతావేమంటే, మనుషులు మనం ఈ నిమిషం ఉన్నట్టు ఇంకో నిమిషం ఉండం, మారిపోతాం. ఈ కామన్ పాయింట్ ని గుర్తించే శక్తి ఆడవాళ్ళకి ఇంట్లో ఉంది, ప్రశ్నించగలుగుతున్నారంటే మొగోళ్ళలో మార్పు వస్తుంది, డెఫినెట్ గా వస్తుంది. మంచి కాన్వర్సేషన్ అడిగిందంట. ఇలా అడిగేటప్పటికి సరే అయితే నాకు మంచి క్వశ్చన్ వేసామని చెప్పి నా రోజు నైట్ అంతా థింక్ చేసి నెక్స్ట్ మార్నింగ్ చెప్పాను తనకండి, నేను 5 సంవత్సరాలు పోటీ చేస్తాను. అంటే 5 సంవత్సరాలు పోటీ చేసిన తర్వాత 5 సంవత్సరాలు ఎమ్మెల్యే కింద ఉంటాను. ఒక్క టర్మే నేను ఎమ్మెల్యే, తర్వాత మళ్ళీ నేను ఇంకా రాజకీయాలను తప్పేసుకుంటాను. అన్నాను, ఇప్పుడు నేను రాజకీయాలు ఎమ్మెల్యే అయిన తర్వాత అండి, రేపు పొద్దున్న నా మనుషులు ఉంటారు, నాకు ఒక క్వార్టర్ ఏర్పడిపోద్దండి. జనాలు వస్తూ ఉంటారు మన దగ్గరికి, నా కులం వాళ్ళు వస్తారు, వేతం వాళ్ళు వస్తారు, నా ఫ్రెండ్స్ అందరూ వస్తారండి. ఎవరిని మీరు నెగ్లెక్ట్ చేయకూడదండి. ఇప్పుడు మా నియోజకవర్గం కాపులు ఎక్కువ ఓట్లు ఉన్నాయండి, ఓ పక్కన బీసీలకి ఎక్కువ ఓట్లు ఉన్నాయి. సో సపోజ్ ఎక్కడో ఒక చోట ఇద్దరికి ఏదో క్లాష్ అయిందండి, ఎవరో ఒకరికి ఏదో ఒక 2 వర్గాల మంది క్లాష్ అయిందండి. న్యాయం ఒక వర్గం వైపు ఉందండి, ఇంకో వర్గం వైపు అన్యాయం ఉందండి. కానీ ఏళ్ళైపు నాకు ఓట్లు ఎక్కువ పడతాయండి. నేను రేపొద్దున ఇంకో 5 years తర్వాత మళ్ళీ నేను పోటీ చేద్దాం నా థాట్, కానీ లేకపోతే నా పిల్లలు పోటీ చేయాలి, లేకపోతే ఇంకోటి నా థాట్ ఉందనుకోండి, నాకు మినిస్టర్ అవ్వాలని థాట్, ఇవన్నీ ఉంటాయి కదా జనానికి ఉన్నాయనుకోండి, నేను ఏం చెప్తానండి, వీళ్ళకి ఫేవర్ చేయడానికి ట్రై చేస్తాను, ఎంతో కొంత లీన్ అవుతానండి. అలా లీన్ అవ్వకుండా ఉండకుండా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఎటు న్యాయం ఉంటే అటు న్యాయం చేయడానికి. ఈరోజు పోలీస్ వ్యవస్థ ఏముందండి, ఎవరైతే పొలిటీషియన్స్ ఉంటారో వాళ్ళు చెప్పు చేతలో ఉందండి పోలీస్ వ్యవస్థ అంతా. నేను అలాంటి ఏమీ జరగకుండా అండి ఒక ట్రేడ్ మార్క్ అండి. ఎలా అంటే ఒక నిజాయితీపరుడు ఎమ్మెల్యే ఒక 5 సంవత్సరాలు కుల వర్గ మత విభేదాలు లేకుండా, లేకపోతే ధనికులు లేకపోతే పేదోళ్ళు అనే విభేదాలు లేకుండా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఒక ఎమ్మెల్యే ఒక బాధ్యతలు నిర్వర్తించాను అనుకోండి మేడం. ఒక 5 సంవత్సరాలు నేను 100% ట్రై చేయకపోయినా, 100% అవ్వకపోయినా, అట్లీస్ట్ నా ప్రయత్నంలో ఒక 50% నేను అనుకున్నది నేను రీచ్ అయితే మేడం, అది ఎంతో మంది నెక్స్ట్ వచ్చే జనరేషన్స్కి ఇన్స్పిరేషన్ అండి. అది ఐ వాంట్ టు గివ్ ఇన్స్పిరేషన్ అండి. ఐ డోంట్ వాంట్ టు గివ్. ప్రజలు కూడా మిమ్మల్ని కోరుతారు కదా నెక్స్ట్ టర్మ్ కి, మళ్ళీ మీరు నుంచోవాలి, మీరు ఉండాలి, మీరు మా నాయకుడు అవ్వాలి అని. నేనేమి 5 సంవత్సరాలు బతకను కదా మేడం. అంటే అదే మేడం, అదే చెప్తున్నాను నేను. ప్రజలు ఒక వ్యక్తి మీద ఉండకూడదండి. ఇది ఒక ఇన్స్పిరేషన్. నేను చెప్పేది ఏంటంటే ఈ ట్రెండ్ని మనం నెక్స్ట్ ఎమ్మెల్యేలు ఎవరైతే పోటీ చేస్తారంటున్నారో మన నిడదోలు నియోజకవర్గం కానీ మిగతా వాళ్ళు కూడా నేను చెప్పిన మాటలు చెప్తారండి అక్కడి నుంచి వచ్చి. మేము కూడా అవినీతి చెయ్యం, మేము కూడా, ఎందుకంటే చూశారు కదా వాళ్ళు, నేను 5 సంవత్సరాలు నన్ను చూశారు కదండి. అలాంటూ నిన్నుకునే ఛాన్స్ ప్రజలకు ఇవ్వాలండి. అలాగే వీళ్ళని తయారు చేయడం నా ముఖ్య ఉద్దేశం అండి. ప్రజల్లో ఆ మార్పు రావాలి, వాళ్ళు అలాంటి వాళ్ళని ఎన్నుకోవాలి. మళ్ళీ అంతే నన్ను ఎన్నుకోమంటే నేను చేసాను బాగానే ఉందండి, నేను ఏంటెళ్ళగాలి ఉండదు కదా. మాట్లాడుతుంటే నాకు ఇంకో పిక్చర్ నడుస్తుంది పక్కకి. ఎట్లా అంటే రానున్న కాలంలో నిడదవోల్లో ఒక కొత్త రూల్ తీసుకొచ్చుకుంటారేమో మీరు. ప్రతి 5 సంవత్సరాలు అంటే ఒక వ్యక్తి 5 సంవత్సరాలు మాత్రమే పాలించాలి, అంతే మేడం. ఇంకో 5 సంవత్సరాలు ఇంకో వ్యక్తి వచ్చేయాలి, మళ్ళీ ఇండివిజువల్ గా నుంచున్నా పర్లేదు, ఇండిపెండెంట్ గా నిలబడి మంచి చేయాలనుకున్నోడైనా సరే, ఏ పార్టీలైనా పర్లేదండి, ఏ పార్టీ అయినా పర్లేదు. ప్రజలకు అప్పుడు అవగాహన వస్తుందండి, ఎలాంటి వాడిని ఎన్నుకోవాలని అవగాహన వస్తుంది ఫస్ట్ అండి. వాళ్ళు అలాంటి వాళ్ళు కోరుకుంటారండి. అప్పుడు నన్ను ఇన్స్పిరేషన్ తీసుకుని ఎవడో ఆటో డ్రైవర్ పోటీ చేయొచ్చండి. ఇప్పుడు నేను ఇన్స్పిరేషన్ ఇచ్చాను కదా మేడం వాళ్ళందరికీ. ఎవరికి డబ్బులు ఇవ్వలేదు, నేను ఇంటింటా 2 సార్లు తిరిగాను, జెన్యున్గా అందరికీ చెప్తున్నాను అన్నీ. నన్ను ఇన్స్పిరేషన్ తీసి ఎవరొకరు వస్తారండి. అది స్టాప్ చేద్దామనండి. నిజంగా ప్రజలు నేను మంచిగా చేసేసాను, మళ్ళీ నువ్వే పోటీ చేద్దామని నేను ఒక నమస్కారం పెడతానండి వాళ్ళందరికీ. మళ్ళీ మీరు ఇలాగ నాలాగ ఎవడైతే ఐడియాలజీ ఇప్పుడున్న ఎమ్మెల్యేలు పోటీ చేస్తున్నారో అలాంటి వాళ్ళు ఎవరొకరు తయారవుతారు. లేదంటే నేనే ఎవరినొకరిని పిక్ చేస్తాను, ఇగో పలానా వాళ్ళు బాబు రే నువ్వు నిజాయితీగా ఉన్నావు, నీకు ఐడియాలజీ బాగుంది, నువ్వు ట్రై చేయి ప్రజల దగ్గరికి వెళ్ళి అని అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తానండి నేను. అంతే తప్ప ఈ రూల్ నిజంగా మేడం, నిజంగా ఇప్పుడున్న పొలిటికల్ పార్టీస్ అన్నింటికి పెట్టామనుకోండి హ్యాపీ ఉంటుంది మేడం. అంటే నా కొడుకులు ఎమ్మెల్యేలు మినిస్టర్లు అయిపోవాలి అనుకున్న థాట్ ప్రాసెస్లో ఉన్నారండి వీళ్ళందరూ. అది అయిపోద్దండి.
అది అయిపోద్ది, నెపోటిజం అయిపోద్దండి. ఎస్ అయిపోద్దండి. మంచి ఆలోచనలు ఉన్నాయి, చాలా మంచి ఉద్దేశంతో మీరు ముందుకు వచ్చారు. సో అన్ని విధాలుగా బాగుంది. ఈసారి మీరు గెలవాలని అనుకుంటున్నాము. ఎందుకంటే మీలాంటి వ్యక్తులు ఒకసారి గెలిస్తేనే నిజంగా మీలాంటి వాళ్ళు ఉంటారా, ఉండగలుగుతారా, నిలబడగలుగుతారా అనే ఇన్స్పిరేషన్ వస్తుంది. అంటే మీరు గెలిచి ఏం సాధిస్తారా అనేది సెకండరీ. ఫస్ట్ మీలాంటి వాళ్ళు నిలబడగలుగుతారా ఈ సమాజంలో, ఈ సొసైటీలో, మీలాంటి వాళ్ళు నెగ్గగలుగుతారా ఈ రాజకీయ వ్యవస్థలో అన్న ఒక ప్రశ్న ప్రతి ఒక్కరికి ఉంది. ఎందుకంటే నేను ఎంతో మందితో కామన్ పీపుల్తో మాట్లాడినప్పుడు వాళ్ళు డైరెక్ట్గా అంటున్నారు, మనని ఎక్కడ బతకనిస్తారమ్మా వాళ్ళు, మనని ఎక్కడ నెగ్గనిస్తారమ్మా వాళ్ళు, మనని ఎక్కడ నుంచోనిస్తారమ్మా, మనము నుంచొని మనం ఏదో చేయాలనుకుంటాం, మనని ఎవ్వరు ఒక మాట కూడా మాట్లాడినివ్వరు, అలాంటప్పుడు మనం ఏం చేస్తాం అనేసి చేతులు ఎత్తేసే వాళ్ళని చాలా మంది చూస్తున్నాను. సో వీళ్ళందరికీ ఒక ఇన్స్పిరేషన్ రావాలి, వీళ్ళందరూ రావడం మొదలు పెడితే ఉన్న లీడర్లంతా కరెక్ట్ గా ప్రక్షాళన కావాలి అన్న ఒక ఆలోచన చాలా మందిలో, చాలా మంది యూత్ లో ఉంది. సో దాన్ని మీరు తీసుకురాగలుగుతారు అని అంటే డెఫినెట్ గా మీకు ఎంతో మంది సపోర్ట్ అవసరం కూడా. సో చాలా మంచి ఆలోచనతో ఉన్నారు. అండ్ మీరు ప్రజలకి అంటే ఇప్పుడు మీకంటూ ఒక పార్టీ సెపరేట్ గా ఏం లేదంటున్నారు. సో మరి ఏ గుర్తుకు ఓటేయాలంటే ఏం చెప్తారు మరి? నేను ఇప్పుడు సింహం గుర్తు తెచ్చుకుంటున్నాను మేడం. నేను వేరే పార్టీ వాళ్ళు ఒకరు నాకు సపోర్ట్ చేస్తారు, సింబల్ సపోర్ట్ చేస్తున్నారు అండి వాళ్ళు. ఎందుకంటే నామినేషన్ నేను వేద్దాం అనుకుంటున్నాను, ఓన్లీ సింబల్ సపోర్ట్. ఏంటంటే ఇండిపెండెంట్గా వేస్తానంటే అండి, కొంతమంది పార్టీలో ఏం చేశారంటే మేడం, ఒక 20 మందితో 15 మందితో ఇండిపెండెంట్గా వేయించడానికి రెడీ అయిపోయారు వాళ్ళు. అప్పుడు నా పేరు కిందకి వెళ్ళిపోతుంది, ఈవీఎంలో ఎక్కడో కింద పోతానండి. నా పేరు సత్యప్రసాద్ కదండి, కిందకి వెళ్ళిపోతుంది, ఏతోనో ఆతోనో పెట్టేస్తారండి, ఎదరికి వచ్చేస్తాయి పేర్లు వాళ్ళే. ఆ పన్నాగం పన్నుతున్నారని నాకు ఇన్ఫర్మేషన్ వచ్చిందండి. సరే అని చెప్పి పెద్ద ఆయన ద్వారా నేను సింబల్ సపోర్ట్ తీసుకున్నాండి. ఇప్పుడు సింహం గుర్తు ద్వారా ప్రజల్లోకి వెళ్ళిపోతున్నానండి నేను. వెరీ నైస్. సో సింహం లాగా గర్జించబోతున్నారు అంతేనా? వెరీ నైస్. నిజంగా వినడానికి చాలా కొత్తగా, చాలా బాగుంది. మీలాంటి ఒక వ్యక్తిని కలిసి చాలా సంవత్సరాలు అయిపోయింది. సో చాలా డిఫరెంట్ ఆలోచనలతో ఉన్నారు. మీ ఆలోచనలో ఇప్పుడు మీరు మాట్లాడుతున్న విధానం చూస్తే కల్మషం లేకుండా ఉంది. ఇదే విధంగా ఎప్పుడు ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీలాంటి వ్యక్తులు ఇంకా రావాలని కోరుకుంటున్నా. అంటే మీరు చెప్పిన దానికి స్వార్థం వస్తే మాత్రం ఆ రోజు పాలిటిక్స్కి స్వచ్ఛ చెప్పేస్తాను మేడం. నేను ఉండండి, స్వార్థం వచ్చిన తర్వాత చెప్పనివ్వదు కదండి స్వస్తి. లేదు చెప్పేస్తాను మేడం, నేను వెళ్ళిపోతాను మేడం. నేను వెళ్ళబోని మా ఆడు ఊరుకోదండి, మా నాన్నగారు ఊరుకోరు, మా అమ్మ ఊరుకోదండి. అలాంటి వాళ్ళు ఉండాలి ఇంట్లో. నాకు స్వార్థం వచ్చిందంటే ముందు ఆలే నన్ను బయట వాళ్ళు తల్లి తరవడం కాదు, ఇంట్లో వాళ్ళు నేను స్వార్థం పెడితే ముందు మా నాన్న ముందే తీసుకెళ్ళిపోతాడు. కానీ నిజంగా చాలా మంచి ఆలోచనలు ఉన్నాయి, చాలా మంచి ఉద్దేశాలు ఉన్నాయి. సో నిడదవోలికి ఒక కొత్త లీడర్ రాబోతున్నాడని అనుకుంటున్నాం. మరి చూద్దాం, ప్రజలకు కూడా నిజంగా మీరు కన్విన్స్ చేయగలిగితే, ప్రజలు కూడా మీతో కన్విన్స్ అయ్యి మీకు ఓటేసి మిమ్మల్ని గెలిపించుకొని మీతో పనులు చేయించుకోగలిగితే వాళ్ళు గెలిచినట్టు, మీరు గెలిచినట్టు. మీరు ఒక్కరు గెలిస్తే వాళ్ళు గెలిచినట్ట కాదా అనేది వాళ్ళు డిసైడ్ చేసుకోవాలి తర్వాత. సో ఆల్ ది బెస్ట్ మీకు. అండ్ తప్పకుండా పోలింగ్ అయిపోయిన తర్వాత, రిజల్ట్స్ వచ్చిన తర్వాత నేను మిమ్మల్ని కలుస్తా, అప్పుడు కూర్చొని మాట్లాడదాం మనం ఏం జరిగింది అని. ఇంకోటి ఏంటంటే మేడం, నేను మొన్నటి నుంచి ఇప్పుడు ఈ పొత్తులుగా పెట్టుకుంటున్నారు కదా మేడం, కొన్ని ఇప్పుడు వైఎస్ఆర్సీపీ అయితే అటు ఇటు జంబ్లింగ్ చేస్తున్నారండి. నేను ఒక విచిత్రమైన సిచ్యువేషన్ చూశాను మేడం. ఇప్పుడు వైసీపీలో ఆ పక్క కాన్స్టిట్యున్సీ వాళ్ళు ఈ పక్క కాన్స్టిట్యున్సీకి వస్తున్నారు. టీడీపీ జనసేన వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇద్దరు కలిపి ప్రచారానికి వెళ్తున్నారండి. వీళ్ళు ప్రచారానికి వెళ్ళినప్పుడు ఏం చెప్తున్నారంటే మేడం, అంటే ప్రజలను ప్రశ్నించమంటానండి నేను, ఇది నా కోసం కాదు, మన రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇది ప్రశ్నించాలండి. ఎలా అంటే అండి, ఒక ఆయనకి టికెట్ ఇవ్వలేదండి, ఒక పార్టీ, సమ్ పార్టీ అనుకుందామండి, వేరే ఆయనకి పొరుగు నుంచి వచ్చిన ఆయనకి టికెట్ ఇచ్చారండి. వీళ్ళిద్దరు కలిపి ప్రచారానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న లోకల్లో ఎవరైతే అసలు నియోజకవర్గం ఉన్న ఆయన, ఈయన కోటేస్తే నాకు ఓటేసినట్టే, ఈయనతో నేను పని చేపిస్తాను, మీ ఇద్దరం కలిపి డబుల్ ఇంజిన్ సర్కార్లా పనిచేస్తాము, ఇవన్నీ చెప్తున్నాడు. అన్ని నియోజకవర్గాలు అదే చెప్తున్నాడు అందరూ. ఆయన కోటేస్తే నాకు ఓటేసి అంటున్నారు వీళ్ళందరూ. అయితే ఆయన అవినీతి చేస్తే మీరు తీసుకుంటారా రెస్పాన్సిబిలిటీ? ఇది అడగాలి మేడం ప్రజలు. ఇప్పుడు మీరేమంటున్నారు, మేము డబుల్ ఇంజిన్ సర్కార్లో మీ ఇద్దరం కలిసి పనిచేస్తాం, నా సీటుని త్యాగం చేశాను, లేకపోతే మా కొడుకు సీటుని త్యాగం చేశాను, నా కొడుకు కోటేయండి, నా కొడుకు కోటేస్తే నా కోటేసాను అంటున్నారండి వీళ్ళందరూ. వాళ్ళు అవినీతి చేస్తే ఎవరైతే మేము ఎమ్మెల్యే కింద తగ్గించిన వాళ్ళు, ఇప్పుడు ఏదైతే నువ్వు వీళ్ళు మరి వీళ్ళు సర్టిఫికేషన్ ఇచ్చేస్తున్నారు కదా మేడం, నాకు ఓటేస్తే మేము ఇద్దరం కలిపి చేస్తాం సర్టిఫికేట్ ఇస్తున్నారు కదండి వీళ్ళు. వాళ్ళు అవినీతి చేస్తే వీళ్ళు కూడా పాల్గొంచుకోవాలి మేడం దాంట్లోని. వాళ్ళు ఏదైనా అవినీతి చేస్తే వీళ్ళ మీద కూడా కేసులు పెట్టాలి, అంతే కదా. దానికి కూడా మేము బాధ్యత వహిస్తామని చెప్పాలండి వీళ్ళు. అలా చెప్పితేనే అర్హులండి వీళ్ళు. ఇలాంటి మంచి ఆలోచనలు ఉన్నాయి కాబట్టి ఇంకో ప్రశ్న అడుగుతాను.
ఇప్పుడు ఏదైతే ఈ కూటమి ఉందో ఈ కూటమి పైన మీ ఉద్దేశం ఏంటి అసలు? అంటే మేడం నాకు కూటమి, నాకు పవన్ కళ్యాణ్ గారు రాజకీయాలు అసలు నేను దూరం మేడం, చాలా దూరంగా ఉంటాను అన్నట్లకి. ఆ రాజకీయ వ్యవస్థ నాకు దూరం. దగ్గరగా ఉన్నారు కదండి రాజకీయాల్లో. అంటే నేను మేడం రాజశేఖర రెడ్డి గారు మాట అన్నారు మేడం, నాయకుల వెనకాల కార్యకర్తల వెనకాల తిరిగితే రాజకీయ నాయకుడు అవుతావు, ప్రజల వెనకాల తిరిగితే ప్రజానాయకుడు సినిమాలు కూడా పెట్టారు డైలాగ్ మేడం. నేను ప్రజలతోనే ఉంటున్నానండి. ఈవెన్ అప్పుడు జనసేన ఉన్నప్పుడు కూడా పవన్ కళ్యాణ్ కలిసిన తప్ప ఏమైనా కలలేదండి నేను అసలు లోకల్ లీడర్లు. ఈ కూటమిలో మేడం మనకు అన్నిటికన్నా డేంజర్ ఏంటంటే మేడం బీజేపీ అండి. బీజేపీ అండి. అసలు బీజేపీ వాళ్ళని మనం రోడ్ల మీద తిరగనకూడదండి ఈ రోజు. ఏంటి మేడం స్పెషల్ స్టేటస్ అని ఒక గవర్నమెంట్ మనకి ఇచ్చిన తర్వాత, మా బైఫర్కేషన్ అమెండ్మెంట్ బిల్లో మాకు పెట్టిన తర్వాత మా స్టేట్ యువతని నిర్దాక్షిణ్యంగా డైరెక్ట్గా మోసం చేసిందండి బీజేపీ. డైరెక్ట్గా మోసం చేసి ఏదో ప్యాకేజ్ ఇచ్చాము, అది చేసాం, ఇది చేసాం అంటున్నారు. కానీ దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే మేడం మా నాయకులు ఎవరు అడగట్లేదండి. ఇది ఒక్కసారి మనం ఉత్తరాఖండ్ వెళ్దామండి. స్పెషల్ స్టేటస్ ముందండి ఆ రాష్ట్రం యొక్క ఇండస్ట్రియల్ గ్రోత్ 0% ఎంత ఉందండి, నాట్ ఈవెన్ 1% అండి. మీరు అక్కడ ఒక 1 కిలోమీటర్ వెళ్ళాలంటే 5 గంటలు పడుతుందండి. అక్కడ అంత టెరియన్ ఉంటుందండి, అక్కడ కొండల నుంచి వెళ్ళాలి. ఈ రోజు అక్కడ 20% పైన ఉంది మేడం ఇండస్ట్రియల్ గ్రోత్ అండి. పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు అండి. మన హైదరాబాద్లోంచి డైలీ ఉత్తరాఖండ్కి ఒక ఫ్లైట్ ఉంటుంది, ఆలోచించండి. డైలీ మీరు ఎప్పుడైనా సరదాగా దెహ్రాదూన్ ఫ్లైట్ ఎక్కండి మన హైదరాబాద్లో. అన్ని కంపెనీలు సీఈఓలు ఉంటారు, దాని నిండా మేనేజర్లు ఉంటారండి. అక్కడ ఫార్మా కంపెనీలు, ఫుడ్ ప్రాసెసింగ్ కంపెనీలు అండి. మన హైదరాబాద్ వాళ్ళు కంపెనీ ఇక్కడే, ప్రాసెసింగ్ యూనిట్లు అన్ని ఉత్తరాఖండ్ అండి. అదే ఆంధ్రాకి ఇచ్చుంటే మేడం ఈ రోజుని ఎంత ఫ్యాక్టరీ గ్రోత్ అవునండి. మాకు ఈ రోజు గ్రోత్ లేదంటున్నారండి. జగన్ గారిని అడుగుతూనేమో నాకు సరైన ఎంపీ అవసరం లేదు కాబట్టి నేను వాళ్ళు ఏమి నిలదీయలేకపోతాను ఆయన అంటున్నారు. ఏది స్పెషల్ స్టేటస్ కోసం. వీళ్ళేమో మరి ఏం చెప్తున్నారో తెలియదు నాకు. టీడీపీ జనసేన వాళ్ళు వాళ్ళ స్టోరీ వాళ్ళు చెప్తున్నారండి. అసలు బీజేపీని ఎందుకు తిరగనావాలండి మేము? ఈ రోజు ఆ కూటమిలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ ఐడియాలజీ వాళ్ళకి ఉన్నాయండి. బీజేపీ అసలు తిరగకూడదండి వాళ్ళ స్టేట్లో. ప్రతి యువకుడికి నేను చెప్పేదే మేడం, స్పెషల్ స్టాటస్ తొంగలు తొక్కేశారండి ఈ రోజుని. దాని గురించి మాట్లాడేవాడు ఎవడ లేడండి. నాలాంటి కానీ ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అయితే మేడం నేను అసెంబ్లీ కాదండి ఢిల్లీలో కూర్చుంటానండి, అక్కడ వీధి వీధి తిరుగుతానండి, ఇంటింటికి పంచి పెడతానండి పాంప్లెట్. మా రాష్ట్రానికి అన్యాయం జరిగిందని ఢిల్లీలో ఉన్న ప్రతి ఎంపీకి, ఎమ్మెల్యేకి, ప్రతి ఒక్కడింటి ముందు కూర్చొని ధర్నా చేస్తానండి నేను. అలా చేసేవాడు ఎవడో లేడు మేడం. ఇప్పుడు వాళ్ళు ఎవరు మాట్లాడలేదు కదా దాని గురించి అండి. వాళ్ళ పార్టీలకి ఎవడకాడికి ఉందండి. సో కూటమి మీద ఉన్న ఒపీనియన్ ఏంటి, నాకు బీజేపీకి వెళ్ళటం అండి. నాకు బీజేపీకి అంటే ఎగ్నెస్ట్ కాదు. బీజేపీ నాకు పార్టీ ఐడియాలజీకి ఏం ఎగ్నెస్ట్ కాదు మేడం. నాకు వాళ్ళ రాజకీయాలు వద్దు, ఐడియాలజీలు వద్దండి. నాకు నా రాష్ట్రానికి అన్యాయం చేసింది బీజేపీ. నాకు స్పెషల్ స్టాటస్ ఇవ్వలేదు. మాకు స్పెషల్ స్టాటస్ ఇవ్వకుండా ఒక్కటండి, అంటే మనము బీజేపీ ఇవ్వలేదు అనడానికన్నా కూడా పోరాడి అడిగి తెచ్చుకునే సత్తా లేని నాయకులు ఉన్నారు అని మీరు అనలేకపోతున్నారు. ఇది మిమ్మల్ని తప్పుగా దారి పట్టిస్తుంది. నేను ఓపెన్ గా చెప్తున్నాను కదా, ప్రజలు మిమ్మల్ని చూసేవాళ్ళు అంటే ఈయన బీజేపీకి అగేన్స్ట్ అంటే అల్టిమేట్ గా ఇండైరెక్ట్ గా కూటమికి అగేన్స్ట్ అయిన వ్యక్తి ఏమో అంటే ఈయన జగన్ వ్యక్తి ఇంత ఆలోచన తీసుకొస్తుంది. కాబట్టి ఆలోచించాలి. నేను ఎందుకు చెప్తున్నానంటే మేడం ఇది ఇప్పుడు మన మోడీ గారు వచ్చారండి, మన కూటమి అయిన తర్వాత ముగ్గురు కలిపి స్టేజ్ మీద ఉన్నారండి. ఒక్కొక్కసారి కూడా ఎవరో కూడా స్పెషల్ స్టేటస్ గురించి మాట్లాడలేదండి అక్కడ. ఏమండి జగన్ గారు కూడా ఆయన ఎమ్మెల్యేలు, ఆయనకి ఎంపీలు 24 మంది ఉన్నారండి. వాళ్ళెవరు కూడా అసలు ఎంపీ పార్లమెంట్ సెషన్స్లో ఎవరు కనీసం పోరాడడం కూడా పోరాడలేదండి ఎవరో కూడా ఎంపీల గురించి అక్కడ. ఎందుకంటే వాళ్ళు భయం అండి. వాళ్ళ సీఎం చెప్పినట్టు వాళ్ళు వింటారండి. వీళ్ళేమో వీళ్ళ ప్రయోజనాల కోసం వీళ్ళు మాట్లాడట్లేదు ఏది స్పెషల్ స్టేటస్ గురించి. ఒకప్పుడు పవన్ కళ్యాణ్ గారు స్పెషల్ స్టేటస్ గురించి మాట్లాడారు. ఇది 2019 ఎలక్షన్స్ అయిన తర్వాత ముందోనండి, మర్చిపోయాను. 2019 ఎలక్షన్స్ ముందు స్పెషల్ స్టేటస్ గురించి పవన్ కళ్యాణ్ గారు చాలా గట్టిగా మాట్లాడారు. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. మన రాష్ట్రం బాగుండాలన్న స్వార్థం ఫస్ట్ మనకు ఉండాలి. అంతేనండి. అంతేగా నేను అనేది. వాళ్ళ రాష్ట్రాల వాళ్ళు బాగా చూసుకుంటున్నారు, మరి మన రాష్ట్రం మనం ఎంత చూసుకోవాలి కదండి. మనమే చేతులారా నాశనం చేసుకుంటున్నాం. మరి ఆ సోయి మన నాయకులకు ఉంటే ఫస్ట్ వేరే వాళ్ళు ఎవరికి ఆ ఛాన్స్ ఎందుకు వస్తుంది? రాదు కదా మేడం. సో మనం వాళ్ళని వీళ్ళని బ్లేమ్ చేయడంలో అసలు అర్థమే లేదు. నిజానికి చెప్పాలంటే మన నాయకులకు ఆ సత్తా ఉండాలి. నిజంగా ఈ రోజు కూడా ఎవరైనా స్పెషల్ స్టేటస్ తీసుకొస్తా అని చెప్పి పోరాడితే వాళ్ళకి సపోర్ట్ చేయడానికి చాలా మంది ఉన్నారండి. చాలా మంది ఉన్నారు. కానీ అసలు ఎవరన్నా మాట్లాడుతున్నారా దాని గురించి? అసలు ఎవరు మాట్లాడలేదు. రేపటి రోజు ఆంధ్రప్రదేశ్ అనే రాష్ట్రము రానున్న కాలంలో ఇట్లే నడిస్తే మొత్తం దివాలా తీసి ఉందా లేదా అన్నట్టు అయిపోతుంది అన్న విషయాన్ని మామూలు ప్రజలు మాలాంటి వాళ్ళకి చెప్తున్నారు. నిజంగా చెప్పాలంటే మాలాంటి జర్నలిస్టులకి కూడా మామూలు ప్రజలు చెప్తున్నారు ఈ మాట. మీరు నమ్మరు, హైదరాబాద్ లో ఉన్న ఎంతో మంది ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈ మాట చెప్తున్నారు. ఇంకోసారి ఇది జరిగితే, ఇంకోసారి వాళ్ళు వస్తే, ఇంకోసారి వీళ్ళు వస్తే, ఇది జరుగుతుంది, అది అంటే ఇంత అనాలిసిస్ చేయగలుగుతున్నారు వాళ్ళు. మరి అలాంటి వాళ్ళు నిజంగా చెప్తున్నా కదా, ఈ స్పెషల్ స్టేటస్ పైన పోరాడే శక్తి నాయకుల్లో లేదా,
ప్రజలు వాళ్ళని ఫోర్స్ చేయట్లేదా, ఎక్కడ తప్పు జరుగుతుంది అనేది అర్థం కావట్లేదు. మేడం దాన్ని అడ్వాంటేజ్గా ఆబ్వియస్లీ సెంట్రల్ గవర్నమెంట్ వాడుకుంటుందండి. డెఫినెట్లీ ఎగ్జాక్ట్లీ మీరు చెప్పిన అబ్సల్యూట్లీ కరెక్ట్ అండి. అది దాంట్లో తప్పేలేదు. తప్పలేదండి. సో ఈ మాట ప్రకారం ఆలోచిస్తే ఒక స్వార్థం కూడా ఉండొచ్చు. ఇప్పుడు వరకు బీజేపీకి 2 రాష్ట్రాల్లో ఎక్కడ స్టాండ్ లేదు. లేదండి. ఇప్పుడే ఈసారి మొదలు పెట్టింది. అవునండి. నెక్స్ట్ టైంకి బలపడ్డ తర్వాత అప్పుడు ఇస్తా, నేను అప్పుడు కూడా నేను సెంటర్లో ఉంటే అప్పుడు ఇస్తా మీకు స్పెషల్ స్టేటస్. అంతేగా, నా చేతుల మీదట జరిగితే నేను చేసినట్టు, నేను చేస్తేనే నీ రాష్ట్రం బాగుపడ్డట్టు అయిపోద్ది. ఆ స్వార్థం ఉండొచ్చు, ఆ స్వార్థం ఉండడంలో కూడా తప్పలేదు. ఇప్పుడు పార్టీ స్వార్థం ప్రతి ఒక్కరికి ఉండదా? ఉందండి, డెఫినెట్లీ ఉంటుంది. అంటే నా ఉద్దేశం ఏంటంటే మా పార్టీలన్నీ ఫెయిల్ అయిపోయినాయి మేడం. స్పెషల్ స్టేటస్ మీద పోరాడే తత్వం ఎవరు కూడా చేయలేదు మేడం. అసలు ఎవరు పోరాడలేదండి. మేమందరం కొన్ని పార్టీలు మాది పోరాటంతో మొదలైన పార్టీలు అంటారు, అవి అంటారు, ఇవి అంటారు కానీ మేడం ఎవరో మా రాష్ట్రం ఎలాగైపోయిందంటే మేడం ఈ రోజుని బెట్టింగ్ వాళ్ళకి నేను హైదరాబాద్ రియల్ ఎస్టేట్ వాళ్ళకి అడ్డాగా టాపిక్ అయిపోయిందండి. అరే మళ్ళీ ఆంధ్రాలో ఆ ప్రభుత్వం వస్తే రియల్ ఎస్టేట్ పెరుగుద్ది, ఆ ప్రభుత్వం వస్తే విజయవాడలో రియల్ ఎస్టేట్ పెరుగుద్ది. ఇదే టాపిక్ కాపండి. స్పెషల్ స్టేటస్ గురించి ఆవిడ ఆలోచించలేదండి. కౌలు రైతు సమస్యలు మేడం ఈ రోజుని ఎవరు కూడా పట్టించుకోవట్లేదు మేడం. మీలాంటి వాళ్ళు మీ నెక్స్ట్ మీరు చేసే ఏ ఇంటర్వ్యూ చేసినా కానీ ఈ పొలిటీషియన్స్ అందరినీ మేడం వాళ్ళందరినీ కౌలు రైతు బాధలు చాలా ఉన్నాయి మేడం. నా నెక్స్ట్ పోరాటం అదే మేడం. నేను ఎమ్మెల్యే అయినా అవ్వకపోయినా కౌలు రైతుల గురించి మాత్రం పోరాడతాను మేడం నేను. వాళ్ళ సమస్యలు ఎందుకంటే ఈ రోజును మనల్ని కాపాడుకోకపోతే అండి రేపు పొద్దున్న వ్యవసాయం చేసేవాడు ఎవడ దొరకడండి ఇంకా మనకి. ఎందుకంటే రైతులు ఈ రోజు 80% మంది రైతులు సాఫ్ట్వేర్ ఇంజనీర్లోని హైదరాబాద్లో సెటిల్ అయిపోయిన వాళ్ళేనండి. లేకపోతే సిటీలో సెటిల్ అయిపోతున్నాడు. ఎవరు వ్యవసాయం చేయట్లేదు రైతులు ఎవరు కూడా అండి. కౌలు రైతులే మెజారిటీ చేస్తున్నారండి. వాళ్ళకి కౌలు కార్డు ఇష్యూస్ ఉన్నాయండి. ఈ రోజు సెంట్రల్ గవర్నమెంట్ పావలా వడ్డీకి రుణాలు ఇస్తుంది మేడం వీళ్ళందరికీ. కౌలు రైతు వ్యవసాయం చేసేటోటికండి ఆ పావలా వడ్డీతో వాళ్ళు వ్యవసాయం చేయాలండి రైతులు. కానీ వ్యవసాయం చేస్తుంది ఎవరండి? కౌలు రైతులు చేస్తున్నారండి. వాళ్ళకి పావలా వడ్డీకి రుణాలు రావట్లేదండి. వాళ్ళు 3 రూపాయల వడ్డీకి వ్యవసాయం చేస్తున్నారండి. సో ఈ సమస్య చాలా ఉంది. అలాగే జిఎస్టీ కట్టి పెస్టిసైడ్స్ కొంటారండి వీళ్ళందరూ. తెలంగాణలో ఈ ప్రశ్న అడిగి అలసిపోయానండి. ఇప్పుడు ఈ ప్రశ్న ఆంధ్రాలో అడగాను మేడం. ఎందుకంటే మా కౌలు రైతులకి చాలా అన్యాయం జరుగుతుందండి. దాని మీద నేను గ్యారంటీగా పోరాటం చేస్తాను. నిజంగా ఈ పాయింట్ చాలా 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 ముఖ్యమైన పాయింట్. ప్రతి ఒక్కరు అంటే అందరికి తెలిసిందే, తెలియదు ఏం కాదు. ప్రజలకి తెలుసు, నాయకులకి తెలుసు, రైతులకి తెలుసు. వాళ్ళు లేకపోతే ఇంకా తిండి గతి ఉండదు రోజు. అలాంటి పరిస్థితి రాకుండా చూసుకోవాలంటే ఫస్ట్ వాళ్ళని బాగా చూసుకోవాలి. వాళ్ళు ఏదో బంగళాలు అడగట్లేదు, వాళ్ళు ఏదో షేర్లు అడగట్లేదు, వాళ్ళు ఏమి అడగరు. వాళ్ళకి అనుకూలంగా బతకగలిగేటట్టు ఏదైతే మీరు సోకాల్ కార్డ్ అని ఇచ్చిండ్రో దాంట్లో కొన్ని నార్మ్స్ రెగ్యులేషన్స్ పెట్టి అవి కరెక్ట్ గా వాళ్ళకి అందుతున్నాయా లేదా అని చూస్తే సరిపోద్ది. యాక్చువల్ గా చాలా మంది రైతులు వాళ్ళ పిల్లల్ని కూడా ఎంకరేజ్ చేస్తారు టు బి అ ఫార్మర్. చదువుకుంటూ కూడా ఎంతో మంది ఐడియల్ ఫార్మర్స్ అవుతున్నారు. మన దగ్గర మన 2 రాష్ట్రాల్లో ఎంతో మంది ఐడియల్ ఫార్మర్స్ ఉన్నారు. ఆర్గానిక్ ఫార్మింగ్ నేర్పిస్తున్నాం ఈ రోజు ప్రపంచానికి మనం. అంటే ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ అనేది ఎంత గొప్ప ఫార్మింగ్. అది రేపటి రోజు భారతదేశం అనే ఒక దేశం ఉండే అని చెప్పుకోవాల్సిన అవసరం రాకుండా మన భారతీయులందరినీ బలపరిచే ఒక ప్రాజెక్టే ఆర్గానిక్ ఫార్మింగ్. అలాంటి ఫార్మింగ్ ని ఎంతో మంది ప్రోత్సహిస్తున్నారు. అది ఇంకా వైడ్ రేంజ్ లో పెరగాలి. దాన్ని కూడా బిజినెస్ పరంగా చూస్తున్నారు. అట్లా కాకుండా ఈ కౌలు రైతులకు కూడా కలగాల్సిన ఫెసిలిటీస్ రావాల్సినవి ఏవైతే ఉన్నాయో అవన్నీ వస్తే వాళ్ళ ఫ్లెక్సిబిలిటీలో వాళ్ళు ఉంటే పాపం వాళ్ళు కోరుకునే చిన్న చిన్న కోరికలు మనం తీర్చగలిగితే వాళ్ళు చేసే ఫార్మింగ్ ఎవరు చేయలేరు అసలు. వాళ్ళు పడ్డంత కష్టం మన వాళ్ళు ఎవరు పడలేరు కూడా. సో కాబట్టి డెఫినెట్లీ దీనిపైన పోరాటం చేయాలి. ఈ పోరాటం మీరు చేస్తే మా ఫుల్ సపోర్ట్. నగ్గపోయినా నేను ఇదే పనిలో ఉంటానండి రైతుల కోసమే, కౌలు రైతుల కోసం. తప్పకుండా మా సపోర్ట్ మీకు ఉంటుంది ఈ విషయంలో కంపల్సరీగా. సో థ్యాంక్ యూ సో మచ్. చాలా మంచి విషయాల్ని అడ్రస్ చేసిండ్రు, చాలా బాగా మాట్లాడిండ్రు. ఆల్ ది బెస్ట్. మీకు మంచి ఫ్యూచర్ ఉండాలని కోరుకుంటున్నాను. ఆ ఫ్యూచర్ ప్రజలకి పనికి రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్స్ అలాట్. చూసారు కదా, ఇది ఇలాంటి టాపిక్స్ నిజంగా ఏ లీడర్తో నేను మాట్లాడలేకపోయా. ఎందుకంటే వాళ్ళు ఈ విధంగా మాట్లాడరు. వాళ్ళు మాట్లాడే స్టైల్ వేరు ఉంటుంది. దాన్ని మనం క్రాస్ క్వశ్చన్ చేస్తూనే సరిపోతుంది ఎప్పుడు టైం అంతా కూడా. కానీ ఏ రోజు కూడా ఒక మంచి ప్రొడక్టివ్ మీటింగ్, ప్రొడక్టివ్ కాన్వర్జేషన్ అనేది జరగదు. కానీ ఈరోజు చాలా చాలా మనశ్శాంతిగా, తృప్తిగా ఉంది. బట్ ఇంకొంచెం ఈ తృప్తి అట్లా స్టేబుల్గా ఉంటుందా లేదా అనేది చూడాలి అని అంటే ఆయన మాటల పైన నిలబడాలి. ఆయన చెప్పినవన్నీ నెరవేర్చి తీరాలి. అవన్నిటిని మనం కల్లారా చూడాలి. సో ఆ రోజు రావాలని నేను కూడా మనస్ఫూర్తి కోరుకుంటున్నా. నిడదవోలు కాన్స్టిట్యుయెన్సీలో ప్రతి ఒక్కరు
బాగుండాలి, సంతోషంగా ఉండాలి, ఈ కాన్స్టిట్యున్సీ పేరు గట్టిగా వినిపించాలని కోరుకుంటున్నాను నేను. కాబట్టి మళ్ళీ తప్పకుండా కలుద్దాం. సుమన్ టీవీ మీ వెంట ఉంటుంది. మీ కాన్స్టిట్యున్సీలో ఇలాంటి ఒక ఇన్స్పిరేషనల్ ఈవెంట్స్ జరగబోతున్నాయి అని అంటే వీఆర్ ఆల్వేస్ దేర్. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.